మీకు అనసూయ గారు అంత వీరాభిమాని ఎట్లా అయ్యారు మీరు? అనసూయ గారు ఏంటంటే తను ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లోనేదన్నమాట. ఎందుకంటే మీరు ఒక సందర్భంలో అనసూయ గారి సామాన్లు నాకు ఇష్టం అన్నారు, అదేం మాట మరి? సామాన్లు అనేటువంటి పదము కూడా వాస్తవానికి కొంతమంది కరెక్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అనసూయ గారిలో మీరు అవి చూస్తారు. లైఫ్ అంతా బికిని మీద ఉండరు కదా. బికిని అనేది ఒక గరికపాటి లాంటి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళని కూడా తిట్టుడేనా? గరికపాటి గారి నైటీల గురించి మాట్లాడటం పొరపాటే. ఏమ్మా నేను తండ్రిలాగా భావిస్తున్నానంటే, ఒరే బాబు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు రా బాబు. హాయ్ వ్యూవర్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతికి మీకు కొంచెం సరదాలు కూడా ఉండాలి కాబట్టి ఇవాళ ఒక వైరల్ స్టార్తో ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఆయన ఎవరో కాదు, మన అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ప్రెసిడెంట్ మైనంపాటి మురళీ శర్మ గారు. ఆయన ఇంటి పేరు చెప్పుకోకపోతే ఊరుకోవట్లేదు ఆయన. సో మైనంపాటి మురళీ శర్మ గారు వాళ్ళు మనతో ఉన్నారు. మరి ఇన్ని తిట్లు అంటే, మామూలుగా శర్మ గారు అంటే పంచాంగం, పొద్దున్న లేస్తే వేద మంత్రాలు పలికే ఆయన నోట బూతులు పలుకుతున్నాయి. ఆయన పొద్దున్న లేవగానే దేవుడి భజనలు విని ఆయన చెవులు ఆయన్ని బూతులు తిడుతున్నా వింటున్నాయి, భరిస్తున్నాయి. మరి ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది ఏమన్నా జబర్దస్త్కి స్కెచ్ చేశాడా మురళీ శర్మ గారు? కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సార్ ఒక్కసారి మీ కళ్ళద్దలు అలా తీసి ఒకసారి అలా పెట్టరా మళ్ళీ. ఓకే, రైట్. సూపర్. అవును, ఎందుకు కళ్ళద్దలు ఎందుకు పెడుతున్నారు మీరు? స్టైల్. ఇది స్టైలా? ఓకే ఓకే. అంటే మీ కళ్ళల్లో ఆ కసి అవేం కనబడకుండా పెట్టుకుంటున్నారేమో అనుకున్నా నేను. అది కూడా అయ్యుండొచ్చు. అలా ఉందా? ఛాన్స్ ఉంది అట్లా? మీరు అనసూయ గారి దగ్గర పని చేశారా గతంలో? ఏమన్నా అనసూయ గారి దగ్గర? లేదు. నాకు ఎవరు చెప్పారు మీరు గతంలో తన దగ్గర పని చేశారు, జాబ్ చేశారా? లేదు లేదు లేదు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా పూజలు చేశారా? అస్సలు లేదు. ఎట్లా మరి మీకు అనసూయ గారు అంత వీరాభిమాని ఎట్లా అయ్యారు మీరు? వీరాభిమానం అంటే సెలబ్రిటీస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, చాలా సహజమైన విషయము. ఓకే. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, అవును. రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు, సింగర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, కమెడియన్ కి ఫ్యాన్స్ ఉంటారు. బ్రహ్మానందం గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. అలాగే సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యన రవీంద్ర భారతిలో ఎస్పి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. చాలా మంది అపోజ్ చేశారు, పెద్ద ఫైట్ చేశారు. అయినా సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు ఎంతో పట్టుదలతో ఆయన విగ్రహం పెట్టారంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. ఇక సెలబ్రిటీస్ అంటే చెప్పక్కర్లేదు. ఇంకా రాజకీయ నాయకులు అంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అని అందరికీ తెలుసు. ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. కొన్ని వేల అంబేద్కర్ సంఘాలు ఈరోజు పనిచేస్తున్నాయి మన దేశంలో. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి వస్తుందో లేదంటే మరో ఏదైనా అంబేద్కర్ గారికి సంబంధించిన ఒకేషన్ వస్తుందో వాళ్ళు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది పండ్లు పంచుతారు, అన్నదానాలు చేస్తారు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళెవ్వరు కూడా అంబేద్కర్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాదు, కలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా కలిసారా? అవకాశమే లేదు. ఆయన ఎప్పుడో చనిపోయాడు, చాలా కాలం ఫ్రీడమ్ వచ్చిన మొదటి టికెట్స్లో చనిపోయాడు. కానీ ఇప్పుడున్న ప్రతి అభిమాని జై అంబేద్కర్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ ఎట్లా రివల్ చేసి ఉంటుంది మీరు చూసి ఉంటారు అనేక సందర్భాల్లో. సో ఈ విధమైనది ఉంటుంది. అలాగే సినిమా హీరోలకి అంటే నేను కంపేర్ చేయట్లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ. ఒక హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు. సో వీళ్ళకి ఎలా ఉంటారంటే, హీరో అభిమానులు మీరు అందరూ తెలుసండి. ఒక చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే, ఒక ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయిందంటే వీళ్ళందరూ కూడా ఇది వేకుజామున లేచి లేదంటే అర్ధరాత్రి ఆ చలిలో వెళ్ళేసేసి ఆ సినిమాల హీరోలు వాళ్ళ సినిమాను చూస్తారు. వీళ్ళందరికీ ఏం పని? ఇక్కడ 500, 1000 రూపాయలు ఎంత టికెట్ అయినా పెట్టినాయి. వీళ్ళు మనీ మ్యాటర్ కాదు, ఇక్కడ మనీ ఈజ్ అదర్ మ్యాటర్. వీళ్ళు అంత చలిలో వెళ్ళి అంత వెయిట్ చేసి, కొంతమంది రాత్రి పూట వెళ్ళి సినిమా హాల్ దగ్గర పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మరి వీళ్ళు ఇంత అభిమానం ఎందుకుంది? సో ఒక హీరో, హీరోయిన్ ఎవరైనటువంటి సెలబ్రిటీస్కి కూడా అభిమానులు అనేవాళ్ళు సహజంగా ఏర్పడతారు. అభిమానులే వాళ్ళ బలం యాక్చువల్గా. ఇంకా వీళ్ళు తెలుసు కదా, ఆటగాళ్ళు మీన్స్ ఒక ప్లేయర్స్. ఆటగాళ్ళు అంటే మీరు ఇంకో రకంగా వెళ్ళిపోకండి, ఆటగాళ్ళు కాదు. ఒక క్రికెట్ ప్లేయరు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఒక ధోని ఉన్నాడు, మరొక రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వారి అభిమాన
ఫుట్బాల్ ప్లేయర్. దాని గురించి కూడా వారిని తెప్పించారు. ఉమ్, సో వీళ్ళెవరు సచిన్ టెండూల్కర్కి కలవలా. ఓకే. ఇప్పుడు అభిమానులు వాళ్ళందరిలో పెద్ద బొమ్మలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ ఒక ధోని బొమ్మ, ఇప్పుడు లేటెస్ట్ క్రికెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బొమ్మలు ఉంటాయి. అలాగే ఒక సానియా మీర్జా బొమ్మ చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఉమ్. అది వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానం. సో మీరు అలాంటి ఫ్యాన్. సో నేను కూడా ఒక అభిమానిని. అలాగే మీరు అంటే- అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అనసూయ గారు ప్రతి బర్త్డేకి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తారా మీరు? చాలా మంది కేక్ కట్ చేయటం మీరు చేసి నేనుగా చాలా మంది చేస్తారు. నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా మంది కూడా అనసూయ గారి పుట్టినరోజు వాళ్ళు ఇంట్లోనే కేక్ కట్ చేస్తారు, సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు ఎప్పుడు చేయలే? నేను కూడా చేశాము. కానీ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ విధమైనటువంటి సెలబ్రిటీస్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అనసూయ గారిని కొంతమంది కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కలవని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి, నేను ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నా కాబట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి లేదంటే అవసరమైన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే వాళ్ళ అభిమానులందరూ కూడా చిరంజీవి గారి అభిమానులు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారంటే అదే ఎఫెక్షన్ ఉంటుంది. చిరంజీవి గారు చెప్పారు, ఏం పిలిపించారు, మీరేం చేశారు? సో అనసూయ గారు చెప్పినటువంటి విధంగా చేసేవాళ్ళు ఉంటారు, ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. మీరేమన్నా చేశారా? ఆమె పిలిపించిన ఏమన్నా ఆ రేంజ్లో ఏం చేయలేదండి. బ్లడ్ బ్యాంకులు అవి ఏం చేయలేదు. సో ఇది వాస్తవం అనమాట. ఇది ఒక అభిమానం. ఎందుకంటే కొంతమంది కలిశారని, కొంతమంది కలవరా అని, ఇక్కడ కొంతమంది మనసులోనే అభిమానం ఉంటుంది. సరే, అయితే అదంతా ఓకే. ఏ అభిమాని అయినా చిరంజీవి గారు దగ్గర తీసుకుంటారు, చక్కగా తీసుకుంటారు. అవును. మరి అనసూయ గారు మిమ్మల్ని చీపు అంటుంది కదా. అనసూయ గారు ఏంటంటే తను ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లోనైందనమాట. ఎందుకంటే ఆవిడ మీద కొంతమంది టార్గెట్ చేశారు ఖచ్చితంగా. ఇప్పుడు అనసూయ గారు ఎప్పుడైతే శివాజీ గారిని వ్యతిరేకించారో, శివాజీ గారు మాట్లాడింది కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఏంటంటే కేవలము చీరలలో మాత్రమే ఆడవాళ్ళు అందంగా ఉంటారు అనటం ఆయన చెప్పిన పెద్ద తప్పు. ఎందుకంటే చీరలో మాత్రమే అందంగా ఉండరు, వేరే డ్రెస్సుల్లో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారు. ఎట్లా బికినీలు అట్లా? బికినీ అనేది ఒక వస్త్రధారణ. అది ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు బికినీ వేసుకుంటారు, అది కూడా తప్పేం కాదు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంత వస్త్రధారణ వేరే ఉంటుంది. ఈత కొట్టే వాళ్ళు ఎక్కువ మంది స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు. అలాగే మగవాళ్ళు కడ్రాయలతో దిగుతారు. ఆ లెక్కనైతే చాలా మంది మగవాళ్ళు కడ్రాయలు వేసుకొని స్విమ్మింగ్ చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్లో గమనించండి ఎప్పుడైనా, అది అక్కడ కన్వీనియంట్ డ్రెస్ అది. సో వేరు వేరు వాటికి వేరు వేరు వస్త్రధారణ ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్తే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా అనసూయ గారు మీకు ఏ డ్రెస్ లో ఇష్టం? అనసూయ గారు అన్ని డ్రెస్సులో బాగానే ఉంటారు. ఆమె అన్ని డ్రెస్సులో ఆమె ఒక స్టార్ యాంకర్. ఆమె ఒక స్టార్ యాంకర్. ఎందుకంటే మామూలుగా అంతకుముందు యాంకర్ అంటే ఒక మామూలుగా చూసేవాళ్ళు, అంత ఎక్కువ వాల్యూ కూడా ఉండేది కాదు. అనసూయ గారు ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చిందో ఆమె గ్లామరస్ పెంచింది. ఇప్పుడు ఆ గ్లామర్గా ఉండి ఒక గ్లామరస్ యాంకర్ కూడా ఉండొచ్చు అనేటువంటిది ఆమె తెలియజేసింది. గతంలో ఝాన్సీ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప యాంకర్స్ ఉండేవాళ్ళు కదా, ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక వస్త్రధారణ కానీ వాళ్ళది వేరే ఉండేది. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ అందమైన ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే సినిమాలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంటారు, కానీ సినిమాలో హీరోయిన్ అవ్వాలని అంత ఈజీ కాదు. లక్ కూడా ఉండాలి, ప్లస్ రికమెండేషన్ కూడా ఉండాలి. రికమెండేషన్ ఉన్న వాళ్ళే హీరోయిన్స్ అవుతారు, లేదంటే చాలా కష్టం. ఇప్పుడు అనసూయ గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ లేడీ. ఎవరైతే ఈ హీరోయిన్స్ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక యాంకర్గా వెళ్తారు. ఎక్కువ మంది యాంకర్గా కూడా ఇండివిజువల్ రికగ్నైజేషన్ వస్తుంది. అక్కడ మామూలు యాంకర్ అంటే ఒక మామూలుగా కాకుండా వాళ్ళు కూడా కొంచెం గ్లామర్గా, ఒక హీరోయిన్ ఎట్లా హీరోయిన్ అంటే ఎందుకు గ్లామర్గా ఉంటుందని కదా, గ్లామర్గా ఉంటుంది, అందం ప్రదర్శిస్తుంది, చక్కగా ఉంటుందని. అదేవిధంగా ఒక యాంకర్ కూడా తన అందాన్ని ప్రదర్శిస్తూ గ్లామరస్గా ఉండొచ్చు, ఫ్యాన్స్ సంపాదించవచ్చు అని నిరూపించింది అనసూయ గారు. అనసూయ గారు వచ్చిన తర్వాత ఈ రోజున చాలా మంది అమ్మాయిలు అనసూయని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా యాంకర్ నచ్చేది ఏంటి? అనసూయ గారిలో నచ్చేది ఆమె చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, తన ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎక్కడండి ఆంటీ అంటే కుక్క తిట్లు అందరినీ. అవునండి, మనిషిని అనకూడదు కదా. ఆమె ఒక సినిమా ఫీల్డ్ లో నటిస్తున్న వ్యక్తి, ఒక యాంకర్ గా చేసింది, చక్కగా మంచి గొప్ప పేరు వచ్చింది. ఒక జబర్దస్త్ షో సూపర్ హిట్ అవడానికి అనసూయ గారు ఒక కారణం. మరి అంత హిట్ అయిందంటే అనసూయ గారే కారణం. వాస్తవం ఇప్పుడు ఆమె లేకుండా నడుస్తుంది, లేకుండా ఇంకా వాళ్ళు చేసిన బేస్ మీద నడుస్తున్నది. కానీ అనసూయ గారు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళ కాంబినేషనే. రోజా గారి కోసమే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్. నేను అనసూయ గారి కోసం చూసేవాళ్ళు ఉన్నారు, నేను కూడా ఒకటి అందులో. అనసూయ గారి యాంకరింగ్ కూడా, ఆమె చేసే స్టైలిష్ డ్రెస్, లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతారు. ఆమె లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవడం, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవటం, సో డ్యాన్స్ చేయటం కానీ, పంచులు కానీ. సో ఇప్పుడు హైదరాబాద్
వీళ్ళందరూ వేసే పంచులో కామెడీ బీట్స్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, అవి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. కేవలం రోజా గారి కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నాగబాబు గారి కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కలిసి సూపర్ హిట్ అయింది. సో అనసూయ గారు ఖచ్చితంగా ఒక కారణము. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ లేడీస్లో అనసూయ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక యాంకర్గా అవుదాం, యాంకర్ అయిన తర్వాత మేబీ సినిమా ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు, అవకాశం ఉండొచ్చు. చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు సినిమాలో హీరోయిన్ కాలేని వాళ్ళు యాంకర్ అవుతున్నారు. యాంకర్ అయితే అదొక రూట్లా కనిపిస్తుంది చాలా మందికి. అందులో గ్లామరస్ యాంకర్, గ్లామర్గా, ఫ్యాషన్గా, స్టైలిష్గా యాంకర్ ఇంకా అనసూయ గారు లాగా చాలా మంది ట్రై చేస్తుంటారు. ప్రయత్నాలు చాలా మంది ఉన్నారు అట్లా గ్లామరస్ ఉందా అని ఒక రూట్ లాగా. అవ్వచ్చు అవ్వకపోవచ్చు తర్వాత విషయం, కానీ వాళ్ళకి దే విల్ గెట్ ఇండివిజువల్ రికగ్నైజేషన్. మీరు ఒక సందర్భంలో అనసూయ గారి సామాన్లు నాకు ఇష్టం అన్నారు, అదేం మాట మరి? సామాన్లు అనేటువంటి పదము కూడా శివాజీ గారు అనేటువంటి ఆయన క్రియేట్ చేశారు. వాస్తవానికి కొంతమంది తప్పు అన్నారు, కొంతమంది కరెక్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వరకు లేడీస్ డ్రెస్ వేసుకొస్తున్నారు, నిధి అగర్వాల్ ఇక్కడ వరకు డ్రెస్ వేసుకురావటం వల్ల ఆవిడ మీద అటాక్ జరిగి అందరూ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చారు, లేదంటే అటువంటి పరిస్థితి రాలేదేమో అని ఆయన చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దానికి చాలా మంది ఇగో దెబ్బతిన్నది, హీరోలు కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది హీరోలకు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బాలకృష్ణ గారు చూడండి, రీసెంట్ గా ఆయన పైన ఒక కండువా కూడా వేసుకొచ్చాడు అఖండ ఫంక్షన్ సందర్భంగా. చాలా మంది అభిమానుల దగ్గరికి వచ్చారు, ఆయన కండువా లాగేశారు ఒకళ్ళు. సో ప్రభాస్ గారు ఇప్పుడు రీసెంట్ గా చూడండి, అనిల్ రావిపూడి గారు మెగా ఫ్యాన్స్ కు భయపడి పారిపోతున్నాడు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు నిన్న కనబడితే మెగా ఫ్యాన్స్ అందరూ ఆయన బలవంతంగా లాక్కెళ్ళి ముద్దెట్టారండి ఆయనకి. ఆయన ఈ ఫంక్షన్ లో చెప్పినాడు నిన్న రాత్రి మొన్న. సో మెగా ఫ్యాన్స్ అంటే అనిల్ రావిపూడి గారు భయపడుతున్నారు, ఎందుకంటే బలవంతంగా లాకెళ్ళి ముద్దెట్టుతున్నారు, నాకు ఎంతమంది ముద్దులు పెడతారో ఏమో అన్నట్టు ఆయన మాట్లాడాడు. సో ఇది వాస్తవం. అనిల్ రావిపూడి గారు ఏమో ఎక్స్పోజింగ్ చేయలేదు కదా, మరి అనిల్ రావిపూడి గారిని ఎందుకు లాకెళ్ళి ముద్దులు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్? ఎందుకంటే తమ అభిమాన హీరోకి సక్సెస్ ఇచ్చాడు, అదే ప్రేమ. అలాగే ఒక సెలబ్రిటీకి తన ఫ్యాన్స్ మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు లేటెస్ట్గా నిరూపించారు. ఎందుకంటే ఆయన శంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా చూశానండి. శివశంకర వరప్రసాద్ గారిలో ఒక సీనియర్ మెగాస్టార్ గారు తన అభిమానుల కోసం ఎంత కష్టపడతారు అనేది అందులో నిరూపించారు, ఆయన కనబడింది. ఎందుకంటే ఒక అభిమానులు ఏ విధంగా తమ ప్రేమను తమ స్టార్ కోసం పెడుతున్నారో, వాళ్ళు అర్ధరాత్రి సినిమా అయినా, బెనిఫిట్ షో అయినా, వేకోజాన్ సినిమా ఆయన వచ్చి ఎట్లా చూస్తున్నారో, మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా కూడా తన అభిమానుల కోసం తన ప్రేమను ప్రదర్శించారు ఆ సినిమాలో. అది మనకు కనబడుతుంది. ఎలా అంటే ఒక పాట ఉంటుంది, ఆ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్లా డింగ్ 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 అనే పాట ఉంటుంది కదా, అది వేశారు. తర్వాత రామ్మ చిలకమ్మ అని ఆ స్టెప్ అయిపోయారు, ఇది కాదు, ఇంకో స్టెప్ వేసి ఇది కాదు, ఇట్లా 4-5 స్టెప్పులు సూపర్ హిట్ స్టెప్పులు చూపించి తన అభిమానులకు ఇష్టం అని చెప్పేసి మరొక కొత్త స్టెప్ వేస్తారు. ఇట్లా మొబైల్ ఫోన్ లైట్ వెలిగించి తిప్పుతూ కూడా వేస్తారు, అందరూ చూసే ఉంటారు. ఇంకా అతను మీసాల పిల్ల పాటలో అద్భుతమైన స్టెప్స్ వేశారు. ఆయనకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అసలు? మెగాస్టార్ చిరంజీవి గారు ఏమైనా డబ్బుల కోసం చేస్తున్నారు సినిమా? ఆయన డబ్బులు అసలు అవసరమే లేదు మెగాస్టార్ చిరంజీవి గారికి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక 100 కోట్లు ఇచ్చారంట, ఒక సీనియర్ సిటిజన్. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సీనియర్ సిటిజన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా మీరు ఆ మాట అనకండి, అభిమానులు వాస్తవం. నేను ఎప్పుడు ట్రూత్కే, మా అనసూయ గారు చెప్పింది కూడా సత్యం పలకాలి అని. సీనియర్ సిటిజనే కదా మెగాస్టార్ చిరంజీవి గారు. చాలా మంది హీరోస్ సీనియర్ సిటిజన్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి బేస్ వల్ల వాళ్ళంతా చాలా ఈజీనెస్తో ఆయన అంత స్టెప్పులు వేసేది, నటించేది ఎవరి కోసం? డబ్బు కోసం కాదు. ఒక రజనీకాంత్ గారికి డబ్బులు అవసరం లేదు, మెగాస్టార్ చిరంజీవి గారికి డబ్బులు అవసరం లేదు, విక్టరీ ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడతానని చెప్తున్నా. ఫ్యాన్స్ కోసం అలరిస్తున్నారు. సరే, అనసూయ గారి సామాన్లు ఇష్టమా మీకు? ఈ విధంగా కూడా అతను చెప్పడంలో సామాన్లు అనేటువంటి పదం కూడా చెప్పడం జరిగింది. తర్వాత దానికి కూడా సారీ చెప్పాడు, ఆ పదం కూడా ఉపయోగించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ పదాన్ని కూడా ఉపయోగించట్లేదు. డైరెక్ట్ గా ఎలా చెప్తారు? మీరెందుకు వాడారు? ఆ సమయంలో కొన్ని పదాలు ఏంటంటే కొన్ని ఎడిటింగ్ చేసి కూడా పెట్టడం జరిగింది. వీడియోలో ఎడిటింగ్ వర్డ్స్ కూడా కొన్ని కేవలం జరిగినాయి, చూసే కదండి లైవ్ వీడియో ఎడిటింగ్ డిబేట్ లో లైవ్ లో మాట్లాడారు. ఇంకొక సందర్భంలో అన్నటువంటి విషయం కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు లైవ్ లో మాట్లాడగా నేను విన్నాను, అనసూయ గారు సామాన్లు చూస్తాను నేను అని మీరు అన్నారు డైరెక్ట్ గా. అదేంటంటే కొన్ని పదాలు ఉంటాయండి, తెలుగులో పలకలేనటువంటి పథకాలు కొన్ని ఉంటారు, ప్రైవేట్ పార్ట్స్ అని కొంతమంది అంటారు, కొంతమంది రకరకాల పదాలు కూడా ఉపయోగిస్తుంటారు. అవి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మేము కూడా బాధ్యత కూడా తీసుకుంటాం. అనసూయ గారిలో మీరు అవి జాగ్రత్త.
అనసూయ గారు చక్కగా ఆమె స్మైలింగ్ బాగుంటుంది. ఆమె ఒక హీరోయిన్ నేను అందరూ అనేది ఏం చూస్తారు? సామాన్ల గురించి అండి. హీరోయిన్ అందరూ చూస్తారు. హీరోయిన్ అంత చందాలు చూడడం కదా, వాళ్ళు వేసే స్టెప్పులు చూస్తారు, వాళ్ళు వేసే డాన్సులు చూస్తారు. అవన్నీ సాధారణమైన హీరోయిన్స్ అనేది మనుషులు గ్లామర్ చూస్తారు. వాళ్ళే. అవన్నీ సాధారణమైన మాలాంటి మనుషులు చూస్తారు. ఫ్యాన్స్ మురళీ శర్మ గారు ఏం ఫ్యాన్స్ చూస్తారు? చూస్తారు. మురళీ శర్మ గారు అభిమానులు ఏం చూస్తారు? ఇప్పుడు అభిమానులు అన్ని చూస్తారండి. ఆ. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఫోటో పెడతారు కదా, ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు, ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు జీవితంలో అనేక సంఘటనలు పెడతారు. లైఫ్ అంతా బికిని మీద ఉండరు కదా. జీవితంలో బికిని అనేది ఒక సంఘటన. అది తను ఏదో పర్సనల్ పిక్నిక్ వెళ్ళినప్పుడు న్యూ ఇయర్కి ఇలా లవ్ సింబల్ పెట్టడం జరిగింది. లవ్ సింబల్ చూశారు, ఆమె బికినీలో ఉన్న డ్రెస్ ఆమె పెట్టింది. ఆ రోజంతా బికినీలో ఉండదు. ఆమెకి తన జీవితం ఉంది, ప్రొఫెషన్ ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది, అనేక ఒకేషన్. ఇప్పుడు నేను ఇట్లాగా ప్యాంట్ చొక్కా వేసుకున్నాను ఈ టైంలో, ఈ ఒకేషన్ కాబట్టి. ఇది పెళ్లికి వెళ్తే ఒక రకం ఉంటాయి, ఇంకో దానికి వెళ్తాను. గోవాకి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? గోవాకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. సో గోవాలో చాలా మంది బికినీలతో తిరుగుతుంటారు. అక్కడ తప్పు కాదు. చాలా మంది డి విటమిన్ తగ్గిన వాళ్ళు గోవాలో బికినీలు తిరుగుతారట. తెలుసా మీకు ఆ విషయం? డి విటమిన్ తగ్గిన వాళ్ళు, డి విటమిన్ రావాలంటే ఎండ డైరెక్ట్ పడాలి. అందుకనే కొంతమంది బికినీలతో తిరుగుతూ ఉంటారు గోవాలో. అది కూడా ఒక కారణం. మనం చూసి ఒక వ్యక్తి ఒక లాగున్నాడంటే ఎందుకు అలా ఉన్నాడో ఆలోచించాలి. సో ఇది కూడా వాస్తవం. లేదు, థాయిలాండ్ ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాలు ఎక్కడికి వెళ్ళలేదు. సో అది మనం మంచిగా ఆలోచించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదే సార్, మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు సామాన్ల గురించి? అదే చూస్తున్నాను మీరు ఎట్లా అంటారు? అట్లా తప్పు కదా. సామాన్లు మాత్రమే చూస్తామని కూడా అనట్లేదు కదండి. అదే అన్నారు. అన్ని సందర్భాలలో సామాన్లు అంటే ఇష్టము అనటం అంటే ఏంటంటే, కొంతమంది ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయాలో పదం తెలియక సామాన్లు అనేటువంటి పదం మరి సామాన్య పదం అక్కడ ఇంకే పదం ఉపయోగించాలి, ఇంకో పదం ఉపయోగిస్తే అది ఇంకా. ఎందుకంటే సెన్సార్ బోర్డులో ఒక లిస్ట్ ఉంటుంది. సెన్సార్ బోర్డులో ఏదైతే రాంగ్ వర్డ్స్, ఏదైతే గుడ్ వర్డ్స్ అనే లిస్ట్ ఉంటుంది. సామాన్లు అనే పదం సెన్సార్ బోర్డులో ఎక్కడ అసభ్యకర పదం లేదు. సో అందుకని ఆ పదం ఉపయోగించవచ్చు. ఎందుకంటే లేదనుకోండి సెన్సార్ బోర్డు సర్టిఫై బయటకు రాదు ఏది కూడా. సో అందువల్ల చాలా డైలాగ్స్ ఉంటాయి, అవి సెన్సార్ బోర్డు. సినిమా అనేది సెన్సార్ బోర్డు తీసుకుని బయటకు వస్తుంది కదా. మరి అక్కడ ఎటువంటిది కూడా కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, శివాజీ గారు ప్రత్యేకంగా మహిళల్ని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. అధికారం లేకుండా చేశాడు ఆయన. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శివాజీ గారు కాదండి, వేరే వ్యక్తి. శివాజీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్నాడు, అధికారం లేకుండా చెప్ప మాట జరిగాడు, మాట తూలాడు. మాట చూడటం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్షమాపణ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, శివాజీ గారు, మరొక వ్యక్తి ఉన్నాడు. మీరు చెప్పలే క్షమాపణ. ఎవరు? నేను ఎప్పుడు చూడండి, తప్పైతే క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నేను ఎందుకంటే నేను ఫెమినిస్ట్. నేను స్త్రీ పురుషులకి సమాన హక్కులు ఉండాలని చెప్పే వ్యక్తిని. నేను సమాన హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని కూడా నేను పోరాడుతున్నాను. అక్కడ శివాజీ గారు చేసిన చిన్న, ఎందుకంటే ఆయన చాలా సార్లు అన్నాడు నేనేం చేసిన తప్పు చేసాను, నాకు ఏం పొరపాటు అర్థం కావట్లేదు. ఆయన చెప్పాలి. నేను ఉమెన్స్ కమిషన్కి ఆయన వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, చెప్దాం అక్కడ. ఆయన క్వశ్చన్ కూడా చేసినప్పుడు అక్కడ అందరి ముందు, మీడియా ముందు నేను క్వశ్చన్ చేశాను ఆయన్ని ఉమెన్స్ కమిషన్ దగ్గర. ఆయన చెప్తున్నాడు నేను ఏం చెప్పు చేశాను నాకు అర్థం కావట్లేదు అంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్, శివాజీ గారా మరొక వ్యక్తి అని కాదు, మీ ఇంట్లో మీరున్నారు, మీ పక్కింట్లో మీ నైబర్స్ ఉన్నారు, మీ పక్కిల్లో ఎదురింట్లో ఎవరో ఒక అందమైన అమ్మాయి మీ ఎదురింట్లో ఉంది, లేదంటే మీ పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పబ్కి వెళ్తుందో లేదంటే ఇంకొక చోటుకి వెళ్తుందో, ఆమె బయటకు వచ్చింది, ఎక్కడికో వెళ్తున్నది ఒక డ్రెస్ వేసుకొని. మీరు ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకోకు, నువ్వు ఇంకో డ్రెస్ వేసుకో అని చెప్పచ్చా? చెప్తే అమ్మాయి ఊరుకుంటుందా? హూ ఆర్ యూ అంటుంది. హూ ఆర్ యూ టు టెల్ మీ? సో మనకు అధికారం లేదు. ఫస్ట్ లేదమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని అంటే ఇప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మంచి చెప్పడానికి మంచి మాటలు ఒకసారి చెప్పి చూడండి, మీరు ట్రై చేయండి. మీ పక్కింటి అమ్మాయి బయటకు వెళ్తుంటే ఆపండి, ఎందుకు ఇటువంటి డ్రెస్ వేసుకెళ్తున్నావు, వేసుకోకు అని చెప్పండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఆమె చెప్తుంది, నేను చెప్పక్కర్లేదు. అడిగి ఒకసారి చెప్పి చూడండి. అంటే మీకు ఏదైనా గుడ్ రిలేషన్ ఉంటే వేరే ఉంటుంది. ఒక కొత్త పర్సన్ అని చూడండి, మీకు ఆడవాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. అనడానికి మనకు అధికారం లేదు. అసలు హూ ఆర్ యూ ఫస్ట్ క్వశ్చన్, నువ్వెవరు నా గురించి చెప్పడానికి ఉంటుంది. అంటే గరికపాటి లాంటి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళని కూడా తిట్టుడేనా? గరికపాటి గారు మాట్లాడటం కూడా పొరపాటే. గరికపాటి గారు నైటీల గురించి మాట్లాడటం పొరపాటే, మాట్లాడకూడదు. ఆయన ముందు హాఫ్ కట్ చేసి వెనక ఫుల్ కట్ చేస్తున్నారు అంటున్నాడు. గరికపాటి గారు చెప్పడం ఏంటంటే, ఆయన చాలా సందర్భాల్లో బురద మీద రాయేసి కొడుతూ ఉంటాడు. ఆయన ఒక నాన్ వెజ్ని గెలుక్కోవడం ఒకటి, బురద మీద రాలేసి కొట్టకండి గరికపాటి గారు అని మేము మైనంపాటి వాళ్ళు మీకు సలహా ఇస్తున్నాం. ఎందుకంటే బురద మీద రాయేసి గట్టికి కొట్టామంటే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. బురదకు దెబ్బ తగలటం తర్వాత విషయం, ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని సందర్భాలు. ఎందుకంటే గరికపాటి ఆయన చాలా పెద్ద, ఆయన పెద్ద మనిషి, గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన అన్ని తెలిసిన ఆయన. అన్వేష్ లాంటి వాళ్ళు గట్టిగా కొడితే ఏమవుతా, బురద అంతా వచ్చి ఆయన మీద పడుతుంది. ఆయన ఇంకా 4 ఆయన చివరికి అవి ఏదో పట్టుకొని కోసేస్తా అని కూడా అన్నాడు.
అంత మాట అనిపించుకోవడం ఎందుకు? మరి మీరు అన్వేషణ సమర్థిస్తున్నారా ఈ విషయంలో? అన్వేషణ నేనేం సమర్థించట్లేదు. ఇప్పుడు ఆయన కూడా మీ లైన్‌లోనే ఉన్నారు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా బిహేవ్ చేస్తున్నారు కదా! ఎప్పుడు సమర్థించట్లేదండి. ఆ! మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించాలి అనేది నా ప్రిన్సిపల్. ప్రాథమిక హక్కులను అందరం గౌరవించాలి. హ్మ్. నేను అందులో ఒకటి. రాజ్యాంగబద్ధంగా మనం జీవిస్తున్నాం. మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇస్తుందో మనం ఫాలో అవ్వాలి తప్ప, హ్మ్. సో ఆ విధంగా కూడా అనటం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఆయన నైటీలు వేసుకుంటే ఏమో స్తనాల గురించి కూడా చెప్పారు గరికపాటి గారు హ్మ్. కొన్ని మీటింగ్స్‌లో. అవసరమే ఉంది. సరే ఆయన ఒక ప్రవచనాల్లో చెప్పుండొచ్చు. హ్మ్. సో అది ఆయన చెప్పారు. వాళ్ళకు ఉన్నటువంటి వారి యొక్క అభిమానులు కూడా విని కొంత తెలుసుకున్నారు, ఆనందించారు. ఓకే. సో ఇక్కడ శివాజీ గారి విషయంకి వస్తే ఈయన మన పక్కింటి వాళ్ళ మీదే మనకు అధికారం లేదు హ్మ్. చెప్పడానికి. ఇంకా కాకుండా ఏమ్మా నేను నీకు తండ్రిలాగా భావిస్తున్నానంటే, ఒరే బాబు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు రా బాబు అంటది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టుకుని నువ్వెవడరా తండ్రిలా అంటే నేను నీకు ఏం వరుస అవుతాను అన్నా అంటది కదా. వాస్తవం మాట్లాడుకుందాం, లెట్ ఈస్ ఓపెన్, అదేలే. కరెక్ట్గా మాట్లాడుకుందాం. నువ్వెవడరా బాబు నాకు తండ్రిలాగా ఎలా భావిస్తున్నావు అని వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టే అవకాశం. ఇట్లా భయంకరమైన సిచ్యువేషన్. అటువంటిది సమాజం మొత్తానికి నేను మీకు తండ్రిలాగా భావించి చెప్తున్నా. ఈయనవడండి తండ్రి అవడానికి. ప్రతి హీరోయిన్కి అమ్ముంది, సరే ప్రతి హీరోయిన్కి నాన్నున్నాడు. ఆ. హీరోయిన్కి తండ్రి లేదా? నిజ అగర్వాల్కి నాన్న లేడా? హ్మ్. వేరే అమ్మాయిలకి హీరోయిన్స్కి నాన్న లేడా? లాంటి వాడన్నాడు కదా, వాళ్ళు తండ్రి- చెప్పాలి. తండ్రిని అటువంటిప్పుడు శివాజీ గారు చెప్పదలుచుకుంటే, నేను హీరోయిన్ తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా మీ అమ్మాయిల డ్రెస్సులు మంచిగా ఉండమని చెప్పండి అని వాళ్ళ తల్లిదండ్రులకి ఈయన సందేశం ఇస్తే బాగుండేది. మహిళలను అన్నాడు, అనటం వాళ్ళు హర్ట్ అయ్యారు. అందులో అనసూయ ఇంకా హర్ట్ అయింది. సెన్సిటివ్ లేడీస్ అందరూ కూడా హర్ట్ అయ్యారు. అక్కడ జరిగింది అది. మరి అది హర్ట్ అవ్వడం వల్ల ఇంకో ఏంది, వేరే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఇంకా హర్ట్ అయ్యారు. అంటే ఈయనేంది కేవలం మహిళలు చీరల్లోనే అందంగా ఉంటారంటారు, వేరే డ్రెస్సులో కాదంటారు. మరి వేరే ఇక్కడ మంచులక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో అంటే, పురుషులకి స్త్రీలకి ఆయన వివక్ష చూపించాడు. ఆ. కేవలము టాప్లెస్ డ్రెస్ వేసుకున్నందువల్ల మాత్రమే నిధి గారి మీద ఆ విధంగా జరిగింది, లేకపోతే జరగదు అన్నాడు. మరి అనిల్ రావుపూడి గారి మీద ఎందుకు జరిగింది లేటెస్ట్గా? ఆయన లాక్కెళ్ళి ముద్దెట్టిపోయారు మెగా ఫ్యాన్స్. ఒక ప్రభాస్ గారి సినిమా, ఏ హీరో అయినా చూడండి, అల్లు అర్జున్ గారి సినిమా ఉంటుంది, ఎంతమంది వస్తారు జనం? వాళ్ళు ఏమైనా టాప్లెస్ డ్రెస్ వేసుకొచ్చారా? వాళ్ళు ఏమైనా ఎక్స్పోజింగ్ ఇది చేశారా? బోడిగుండుకి మగవాళ్ళ మోకాలికి ఆడవాళ్ళని కాదు, గురువు ఇద్దరు గారు. సేమ్, బోత్ ఆర్ అది- సేమ్, బోత్ ఆర్ సేమ్, both are not same. బోత్ ఆర్ సేమ్. కాదు ఇది సార్. సెలబ్రిటీస్ లెవెల్లో, ఒక కాదు సెలబ్రిటీస్ లెవెల్లో ఒక సార్. హీరో వచ్చిన మనుషుల ఫ్యాన్స్ సార్ వస్తారు, హీరోయిన్ వచ్చిన ఫ్యాన్స్ వస్తారు. లేడీస్ ముద్దు పెట్టడం వేరు, జెంట్స్ పెట్టడం వేరు సార్. ఇంకొకటి ఏంటంటే ఆ డ్రెస్సులు అనేవి వాళ్ళ చేతిలో ఉండవు. ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు వేరు. ఆయన చెప్పింది నేను కూడా చెప్తున్నా. సరే సార్, సాధారణ ఇప్పుడు మనుషులకు అప్లై చేయొద్దండి. సార్, అనసూయ ఓన్లీ గారు ఒక ఫర్ మాట సెలబ్రిటీస్, హీరోయిన్స్. మీ 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 అభిమాన తార ఒక మాట అన్నారు, నా భర్త తప్ప ఇంకెవరు కూడా అవును. ఫీల్ అవ్వద్దు నన్ను చూసి, నా ఈ డ్రెస్ లో చూసి. అవును. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే గాంధీ గారు చెప్పిన మాటలు అనసూయ గారు చెప్పారు. అమ్మో, అవును మరి. గాంధీ గారు, మహాత్మా అటు గాంధీ ఏం అంబేద్కర్, చెప్పారండి? ఇటు- మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఆ, అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు. అర్ధరాత్రి ఆడది కానీ- అర్ధరాత్రి తిరగగలగాలి, అప్పుడే అర్ధరాత్రి అన్నాడు కానీ నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు. అర్ధనగ్నంగా అనలేదు సార్, అర్ధరాత్రి అర్ధనగ్నంగా అన్నాడు కాదు, ఆయన. ఆడది అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే ఆ, మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు. ఇట్స్ అ వాల్యూ ఆఫ్ మోరల్ వాల్యూస్. ఆ, అటువంటి మోరల్ ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ చేస్తే అది ఒక ఫ్రీడమ్ అయితే, ఉమ్, ఒక ఆడదానికి నిజమైన స్వాతంత్రం అంటే ఆమె నిజంగా కూడా అర్ధరాత్రి స్వేచ్ఛ తిరగగలగాలి. ఉమ్. ఈ రోజున అలా జరగట్లేదు అంటే ఎట్లా ఎట్లా అంటే సమాజంలో. తను ఏదైనా పని ఉంటుంది, పని మీద వెళ్తుంది, ఆ. స్వేచ్ఛగా తను ఇంటికి ఇప్పుడు అలా జరగట్లేదు బయట. ఉమ్, ఢిల్లీ వంటి నార్త్ ఇండియాలో కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. అలా ఉండకూడదు. ఉమ్, మోరల్ వాల్యూస్, బౌద్ధిజం కూడా అదే చెప్తుంది. బౌద్ధ మతంలో కూడా అదే ఉంది. బౌద్ధ మతంలో ఏముందంటే పరాయి వస్తువుని ఆశించరాదని బౌద్ధ మతంలో ఉంది. మనది కాని వస్తువుని మనం తీసుకోకూడదు అని బౌద్ధ మతంలో ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్స్లో అదొక ప్రిన్సిపల్. ఆ విధమైనటువంటి విధంగా ఆవిడ చెప్పింది. ఆ విధమైన మైండ్ సెట్ ఉండాలి, ఆ విధమైన మోరల్ వాల్యూస్ పెంచుకోవాలని వాళ్ళ ఉద్దేశము. సో అది అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, అనుసరించిన వాళ్ళని వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఎదుర్కొంటారు. అనసూయ గారి జాతకం ఉందా మీ దగ్గర? మీరు జాతకాలు కూడా చెప్తారుగా, ఆన్సర్గా జాతకం ఇప్పుడు లేదు. మనం అలా నెట్లో చెక్ చేద్దామా? జాతకం చెప్పగలుగుతారా? ఎట్లుంది ఆమె నక్షత్రం అవి తెలుసా మీకు? మరి అంత వీరాభిమాని కదా మీరు. ఒకటండి, ఇప్పుడు ఒక హీరోని ఎలా చూస్తామో, హీరోయిన్ ఎలా చూస్తామో, అలాగే జబర్దస్త్ ఇప్పుడు ఆమె సినిమా ఫీల్డ్లో కూడా వచ్చింది, రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది. అవును. రీసెంట్గా కూడా మన పుష్ప సినిమాలో అద్దరగొట్టేసింది. పుష్ప సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ రోల్, సునీల్ గారిని మీద పడి మరీ కొడుతుంది కదా. అవును. మరి పుష్ప 2లో కూడా అదరగొట్టేసింది. ఆ. సో మనము మన అభిమానటువంటి నటినట్లు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మాకు శివాజీ గారి మీద ఎటువంటి కోపం లేదండి, ఆ. అలాగే ఒక అనసూయ గారి మీద అయినా ఎవరి మీద ఎవరికి ఎటువంటి కోపం లేదు. ఇది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు రకాల ఆలోచన తీరున్న వాళ్ళ మధ్య కూడా అయినట్టుగా అయింది ఇది. అందువల్ల ఇంతకాలం ఉంది. ఇంతకు రాశి గారి ఫలాలు అంటే ఏంటి మరి? రాజుగారి ఫలాలు అనటము
మనము చట్టపరంగా చూసుకుంటే అది ఎటువంటి నేరం కాదు, అది ఎటువంటి తప్పు కూడా కాదు. ఆ, కారణం ఏంటంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. జబర్దస్త్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు అట్లనే కేవలం మీరు ఆ మాటకు శివాజీ గారు చెప్పిన కూడా చట్టపరంగా ఏం తప్పు కాదు ఆయన మాట. శివాజీ గారు చెప్పింది తప్పు. ఆయన ఓపెన్ ఎట్లా? ప్లాట్ఫామ్ లో చెప్తున్నాడు కదా, ఆ. మహిళలందరూ మీ సామాన్లు చూస్తేనే అందంగా ఉంటారని అనుకోవద్దు అని అన్నాడు. అవును. మరి మహిళలు హట్ అయ్యారు అక్కడ. ఆ, ఇక్కడ అలా కాదు కదా. రాశి ఇక్కడ గారు ఇక్కడ ఒక రాశి గారు జబర్దస్త్ షోలో అది ఒక కామెడీ స్కిట్ ఉంటుంది అక్కడ, ఉమ్, స్క్రిప్టెడ్ గా ఉంటుంది అక్కడ. అందులో ఇప్పుడు అందరికీ తెలుసు తిథి వార నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో అండి, మీకు తెలుసో తెలియదో, రాజమండ్రి ప్రాంతంలో గారు అనే పదము వాళ్ళు ఉపయోగిస్తారు. ఉమ్, మర్యాదగా ఉపయోగిస్తారు, వేటకారం కూడా ఉపయోగిస్తారు. ఉమ్, అందరినీ తమ్ముడు గారు ఇటు రండి, అన్నగారు, ప్రతిదానికి గారు అంటారు. అవును. బలాని సుబ్బారావు గారు ఇటు, అట్లా ప్రతిదానికి గారు అనేది యాడ్ చేస్తారు. ఒక రకంగా గౌరవం ఇవ్వటం, మరొక రకంగా వెటకారం కూడా చేస్తారు రాజమండ్రి ప్రాంతంలో, అది కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాశి ఫలాలు అంటే రాశిగారి ఫలాలు అని చెప్పేసి ఒక జోక్ లాగా అన్నారు. అందరు నవ్వారు, జోక్ లాగా అనిపించింది, నవ్వారు. నక్షత్రం గారి ఫలాలు అని కూడా అనొచ్చు, తిథి గారి ఫలాలని కూడా అనొచ్చు. ఏదో కామెడీగా గా అన్నారు. అన్నప్పుడు చాలా మంది నవ్వారు. రోజా గారు ఇంకా పగలబడి నవ్వింది ఆ రోజున. మరి పగలబడినప్పుడు రోజా గారు బాగా నవ్విందని అందరు కూడా అనుకున్నాము. మరి ఇది జరిగినప్పుడు ఇప్పుడు సడన్ గా కూడా అనసూయ గారి మీద కుట్రలో భాగంగా రాశి గారిని బయట తీసుకొచ్చారు. రాశి గారు వచ్చేసి నన్ను అన్నారు అంటే అసలు అక్కడ రాశి గారు అనేది లేదు. ఎందుకంటే అనసూయ గారు ఏమైనా ప్రత్యేకంగా జబర్దస్త్ షోలో హీరోయిన్ రాశి గారి ఫలాలు అనే ఒకటి మాట సెంటెన్స్ వచ్చినట్లయితే షీ మే క్వశ్చన్. అలాగే రాశి అంటే ఒకటే కాదు కదా, రాశి ఖన్నా ఇంకొక ఆమె కూడా వచ్చింది ఈ రోజున, కొత్త హీరోయిన్ ఉంది. అలాగే రాశి అనే పేరుతో కొన్ని వందల మంది లేడీస్ ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చారా, వచ్చి నన్ను అన్నారని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. ఆమె ప్రత్యేకంగా ఎవరిని మెన్షన్ చేయలేదు. బలాని హీరోయిన్ రాశి గారి ఫలాలు అని చెప్తే నన్ను అన్నది హీరోయిన్ రాశి గారు వచ్చి ఇంకోటి ఏదైనా ఆవిడ పేరు అసలు రాసే కాదు, ఆవిడ పేరు విజయలక్ష్మి. ఆమె పేరు విజయలక్ష్మి. ఆమెకి తమిళంలో ఆవిడ పేరు మంత్ర ఆవిడ పేరు, తెలుగులో మాత్రం రాశి అనేటువంటి పేరుతో ఆమె పిలువబడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఆమెకి అంత అప్పటికి అనసూయ గారి గొప్పతనం ఏంటంటే సారీ చెప్పడం. ఓకే, తెలుసో తెలియకో మీకు మనసు నొప్పించినట్టయితే క్షమాపణ చెప్పారు. ఈ విషయం రాశి గారికి కూడా తెలుసు. ఆమె అనుభవాలు కూడా చెప్తుంది కదా. తేజ గారి సినిమాలో ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొందంట. నిజమనే సినిమాలో మొదటి రోజు ఆమె చెయ్యకూడని సీన్ నటించేశానండి, నాకు ఇష్టం లేని సీన్ కూడా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్తుంది. ఆమె ఇష్టం లేని సీన్ ఎందుకు, తన మనసులో లేని ఇష్టం లేని దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆవిడ ఒక హీరోయిన్ కాబట్టి. ఆమె హీరోయిన్ కాబట్టి తేజ గారి డైరెక్షన్లో ఒక సినిమాలో యాక్ట్ చేసింది, తనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్పింది. సో సినిమా ఫీల్డ్లో తప్పదు. డైరెక్టర్ గారు చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు నటీనట్లు వినాల్సిందే హీరోయిన్స్. సో అది ఆవిడ క్లియర్గా తెలుసు. అలాగే ఒక యాంకర్ అనేది ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇంకా చిన్నదే కదా. మరి వాళ్ళు స్క్రిప్ట్ లో ఉన్న భాగంగా చెప్తారు. అనసూయ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంది? 15th May ఉందండి. 15th May 1985. ఒకటండి, చాలా మంది కూడా ఈ మధ్యన నేను అదే చెప్పదలుచుకున్న బహిరంగంగా, ఈ డేట్ ఆఫ్ బర్త్లు అనేటువంటివి చాలా మందికి నిజంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరండి, బయట చెప్పుకునే డేట్ ఆఫ్ బర్త్లు వేరు. ఎందుకంటే సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒరిజినల్ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవి ఏదైతే ఉన్నాయో 100% జ్యోతిషం కరెక్ట్గా ఉంటుందండి. అది 100%. అంటే కొంతమంది ఏంటంటే 100% మీన్స్ చాలా వరకు జరుగుతుంది, కొంతమంది 60% కరెక్ట్ అంటారు, అది కూడా ఏకీభవిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గానే ఉంటుందని. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, మీరు మిక్సీలో బియ్యం వేసారనుకో బియ్య పిండి వస్తుంది, శనగలు వేస్తే శనగపిండి వస్తుంది. ఇదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఏంటంటే పూర్వకాలంలో సీనియర్స్ తెలిసి ఉంటుంది, ఏజ్ ఎక్కువ వేద్దాం తక్కువ వేద్దాం అని చెప్పేసి వేరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఉంటాయి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు రాదు, అవుట్పుట్ కూడా కరెక్ట్ ఉండదు. చాలా మంది అనుకుంటారంటే జ్యోతిష్యంలో అది మనకు కరెక్ట్ తెలీదు. ఇప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్స్ కి గూగుల్లో చూసి జాతకాలు చెప్పేస్తున్నారు, అది కరెక్ట్ కాదని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనసూయ గారి జాతకం? కన్ఫర్మ్. ఎందుకంటే నేను అవి నమ్మటం అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియకుండా మనం చెప్పకూడదు. గూగుల్లో చూస్తారు చాలా మంది, డేట్ ఆఫ్ బర్త్ ఏదో వస్తుంది, వాళ్ళది ఒరిజినల్ అదే కదా మనకు తెలియదు కదా, అయి ఉండొచ్చు అయి ఉండవచ్చు. మొన్న ఒక అయ్యగారు ఒక ఆస్ట్రాలజర్ని అడిగాం అనసూయ గారి జాతకం పడితే, మీ వల్ల ఆమెకు చాలా కష్టాలు రాబోతున్నాయి అని చెప్పారు. ఎవరు చూడండి, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. అనసూయ గారు కూడా ఫేట్ నమ్ముతారు, నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సో అందరం కూడా మంచి జరగాలని కూడా భావిస్తున్నాం. సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక గ్లామరస్ ఫీల్డ్, విపరీతమైన పోటీ ఉన్న ఫీల్డ్ అండి సినిమా ఫీల్డ్ అంటే. ఒక రాజకీయాలు ఒకటి, ఒక సినిమా ఫీల్డ్ ఒకటి, ఈ రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అందుకే సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా మంది రాజకీయాల ప్రయత్నం చేస్తుంటారు. ఏంటంటే ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా వీళ్ళకి ఏం ఎలిజిబుల్ అవసరం లేదు. ఫస్ట్ దేర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ అట్ ఆల్.
ఏ చదువు లేకపోయినా కనీసం మనం ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 10th పాస్ ఫెయిల్ ఉండాలి. డ్రైవర్ చేయాలంటే డ్రైవింగ్ అంటే వచ్చి ఇప్పుడు ఉండాలి. మీరు అనసూయని విమర్శిస్తున్నారా? ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎటువంటి అర్హత లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని చెప్పదలుచుకున్నాను. అచ్చా, ఈ విపరీతమైన కాంపిటీషన్లో ఏమవుద్దంటే అమ్మాయిల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, హీరోల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. మరి వాళ్ళలో మనం స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవటం ఎలా? అందుకని హీరోయిన్స్ అనేవాళ్ళు అప్డేట్ ఉంటారు. ఇప్పుడు అనసూయ గారి డ్రెస్సులు ఉన్నాయి, ఆమె లేటెస్ట్ ఉంటుంది, పాస్ట్ డ్రెస్సులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు. ఒక మిస్ ఇండియా పోటీలు అందరికీ తెలుసు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది $1.7 ట్రిలియన్ బిజినెస్ ఉంది ఈ రోజున వరల్డ్ మొత్తంలో. సో ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. సరే, ఇంతకీ అనసూయ గారి గుడి ఎక్కడ కడుతున్నారు మీరు? చాలామంది కూడా ఫ్యాన్స్ చెప్పడం జరిగింది, ఖుష్బు గారికి ఎలా గుడి కట్టారో అనసూయ గారికి కూడా గుడి కడదాం అని కొంతమంది కూడా అనుకున్నారు. దానికి ఏంటంటే భవిష్యత్తులో మేమందరం కూడా ఆలోచించి కూడా నిర్ణయం తీసుకుంటాం. మీరే కడతారా? ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని ప్లస్ అనసూయ గారి పర్మిషన్ అన్ని కూడా తీసుకొని వీలైతే గుడి కడతాం. ఓకే, దానికి మీరే పూజారా ఆ గుడి? పూజారి అనేది ఒక భక్తితో ప్రేమతో ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. అంటే మీరు మామూలు రెగ్యులర్ పూజారే కదా, సో ఇక మరి అర్చనలు ఇవన్నీ రెగ్యులర్ జరగాలి. వేరు, మనం అలా కంపేర్ చేయకూడదు. ఖుష్బు గారికి ఎలా గుడి కట్టారో సిమిలర్. ఓకే, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వీలైతే ఖుష్బు గారికి గుడి ఎలా కట్టారో సేమ్ విధంగా ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఓకే, మీరు ఎక్కువగా తద్దినాలు చేస్తుంటారు కదా? కార్యక్రమాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. వైదికంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. అందులో కొంతమంది కొన్ని చేస్తారు, కొంతమంది పెళ్లిళ్ళ సైడ్ ఉంటారు, కొంతమంది ఆబ్దికాల సైడ్ ఉంటారు. సో నేను కొన్ని అంటే మీకు ఇంటర్వ్యూ తర్వాత కొంచెం ఆఫర్లు ఏమైనా వస్తాయేమోనండి. ఆబ్దికాల సైడ్ కొన్ని చేస్తాము, ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కొన్ని గృహప్రవేశాలు కొంతవరకు చేస్తాం. ఓకే, హైదరాబాద్ మొత్తం ఐడియా ఉంది. ఓకే ఓకే. సో ఏంటి అసలు, అంటే మీ టార్గెట్ ఏంటి? జబర్దస్త్కి వెళ్ళడం మీ టార్గెటా? ఎందుకు ఇంత అల్లరి చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మేము అనసూయ గారికి సపోర్ట్గా మాత్రమే రావడం జరిగింది. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ, ఫుల్ వాలంటరీ థింగ్ అండి. ఇక్కడ ఎటువంటిది కూడా ఏమీ లేదు, ఇది వాస్తవము. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఎవరైనా అభిమాన హీరోని మీద టార్గెట్ చేస్తే కొంతమంది వచ్చేస్తారు పబ్లిక్లోంచి. అదేవిధంగా మేము కొంతమంది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సపోర్ట్గా వచ్చాం అనసూయ గారికి, మేము అనసూయ గారికి సపోర్ట్గా వచ్చాం కాబట్టి. ఇంకా చాలామంది ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్తారా, కొంతమంది ఏమో మీరు విజయ్ గారికి ఏమైనా సపోర్ట్గా కోసం ఈ కళ్ళజోడు పెట్టుకున్నారా అన్నారు. అది కూడా వాస్తవమే. తీసి కాసేపు మాట్లాడదాం, మీ ఎక్స్ప్రెషన్ తెలియదు. అది కూడా వాస్తవమే. మేము తమిళంలో విజయ్ గారు పార్టీ పెట్టారు, ఆయనకు సపోర్ట్గా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి ఆయనకు మెయిల్ కూడా చేయడం జరిగింది, కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాము. అన్ని వీలైతే త్వరలో తమిళనాడు విజయ్ పార్టీ గారికి మేము డిఫరెంట్ ప్రచారం అనేది చేస్తాం. తెలంగాణలో ఏ పార్టీ లేదా మీరు సపోర్ట్ చేయడానికి? అక్కడ దాకా ఎందుకు? తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు సమాజంలో జరుగుతాయి. షష్టగ్రహ కూటమి తర్వాత అయిపోయింది, షష్టగ్రహ కూటమి అయినది వచ్చే ఉగాది వరకు, ఈ వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమి అన్నారు, మళ్ళీ వస్తుంది త్వరలో. అది నేను ఇంకా చూడలేదండి నెక్స్ట్ ఉగాదికి. సో దీనివల్ల ఏంటంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతాయి, కొంతమంది కొత్త వ్యక్తులు సమాజం నుంచి బయటకు వస్తారు, కొంత మార్పు వస్తుంది సమాజంలో. మన తెలంగాణలోనా? ప్రపంచం అంతా వస్తుంది. అందుకనే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా ట్రంప్ గారు యుద్ధం చేస్తున్నాడు కదా అక్కడ వెనిజులాలో. మరి ఎందుకు జరుగుతుంటే వాటి గ్రహాల ప్రభావం వీళ్ళ మీద పట్టడం వల్లే ఉంటుంది. అలాగే సమాజంలోంచి కొంతమంది బయటకు వస్తారు, నేను కూడా ఒక వ్యక్తిని అట్లా అందులో. అలాగే ఒక విజయ్ గారు కూడా సమాజంలో పైకి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా తమిళనాడులో విజయ్ గారు. సో తప్పనిసరిగా తమిళనాడులో ఉండే రాజకీయ శూన్యతని ఆయన పూరించడానికి వచ్చారు. ఎందుకంటే జయలలిత రాజకీయ శూన్యతని మీరు పూరిస్తారా? ఇక్కడ తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు, ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు. తమిళనాడులో ఏంటంటే ఒక కరుణానిధి, 2 గజాల వాళ్ళిద్దరు, కరుణానిధి గారు, జయలలిత గారు అత్యంత బలంగా వాళ్ళు ఉన్నంతకాలం ఉన్నారు. తర్వాత జయలలిత గారు లేరు, ఇప్పుడు కరుణానిధి గారు కూడా లేరు కదా. ఇప్పుడు స్టాలిన్ గారు బలమైన గవర్నమెంట్, కానీ ఆయనకు బలమైన ప్రతిపక్షం లేదు. ఏఐడిఎంకే ఉన్నప్పటికి కూడా ఏఐడిఎంకేలో అంత బలమైన నాయకుడు ఒకటి కనపడాలి. సో ఆ స్థాయి నాయకుడు ఎవరంటే మరి ఇప్పుడు విజయ్ గారు ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ శూన్యత అనేది ఉంది కాబట్టి ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. మరి సఫలీకృతం అవుతలేదు, చూద్దాం, త్వరలో తెలుస్తుంది. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బలమైన నాయకుడు ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సూపర్. పార్టీ పెడతారా లేదంటే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? నేను ఆల్రెడీ ఒకప్పుడు పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశానండి, ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే
చాలామందికి చెప్పేది ఏంటంటే, నేను కులవృత్తులు అనే దాన్ని ఎక్కువ నమ్ముతాను. ప్రతి కులం వారు మీ కులవృత్తిని కూడా గౌరవించండి. ఇప్పుడు మేము బేసిక్గా చెప్పాలంటే, నేను బ్రాహ్మణ కులం చెందినవాడిని. బ్రాహ్మణ కులంలో శాఖలు ఉంటాయి. వైదికులు, నియోగులు, వైష్ణవులు, స్మార్తులు ఇలా ఉంటాయి. వీళ్ళలో ప్రధానంగా కూడా నేను నియోగ శాఖ చెందినవాడిని. నియోగులకు మంత్రాలు రావా? 6000 నియోగులు అంటారు. వాళ్ళకి మంత్రాలు వాస్తవానికి నియోగులు అనేటువంటి వాళ్ళు దాదాపు కాకతీయుల కాలం నుంచి వాళ్ళని కొంతమంది నియోగించారని కూడా అంటారు. సరే, పేరు ఎలా వచ్చినది అనేది ఒక విషయం అయితే, నియోగించారు అంటే నియోగ బ్రాహ్మణులు అనే శాఖ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. రాజుల దగ్గర మంత్రులుగా ఉంటారు. ఒక మంత్రులుగా ఉండేవాళ్ళు రాజుల దగ్గర. తర్వాత సలహాదారుగా ఉండేవాళ్ళు రాజుల దగ్గర. కవులు ఉన్నారు, జ్యోతిష శాస్త్రంలో ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఇప్పుడు బయట రైటర్స్ ఉన్నారు, రచయితలు కూడా ఉన్నారు. వైదికులు అనేటువంటి వాళ్ళు, వైదికం అంటే ప్యూర్ పౌరోహిత్యం. సో నియోగులు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే, సమాజంలో రిజర్వేషన్ వ్యవస్థ ఇవన్నీ రావటం వల్ల మెయిన్ దెబ్బతిన్న వాళ్ళు ఎవరంటే నియోగులు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల వేరే కులం వాళ్ళందరూ వచ్చేసారు. అంతకుముందు పూర్తిగా నియోగులే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన తమిళనాడులో తీసుకుంటే 98% బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఇదివరకు గవర్నమెంట్ జాబ్స్లో. దాని మీద పెద్ద ఉద్యమాలు కూడా నడిచినాయి. వీళ్ళే ఎందుకు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు కదా. సో నియోగ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, వీళ్ళే చేసేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా మీరు మామూలు భాషలో ఏంటంటే కర్ణాలని కూడా అనొచ్చు. కర్ణాలు కూడా నియోగ బ్రాహ్మణులు. కర్ణాల కింద కూడా వస్తాం. అంటే ఇప్పుడు రాజరికాలు మంత్రులు కాదు కాబట్టి కర్ణం కింద కూడా వస్తుంది. మరి కర్ణాలు, తద్దినాలు ఇవన్నీ శ్రాద్ధాలు చేయరాదు. వాస్తవానికి అదే చెప్తున్నా. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందో బ్రాహ్మణులలో తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చేసింది. ఎందుకంటే వైదిక వృత్తిలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ నియోగ బ్రాహ్మణుల పరిస్థితి ఏమైందంటే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు నియోగులు అనేటువంటి వాళ్ళకి నిక్కెక్కువ అంటారు. నిక్కెక్కువ కొంచెం, ఎందుకంటే రాజుల దగ్గర పనిచేస్తుంటారు, కరణం స్థాయిలో మినిస్టర్స్ దగ్గర ఉంటారు కాబట్టి, మినిస్టర్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక బ్రాహ్మణుడు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, వాడు దేనికి పనికిరాడు. ఏదో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, వాడు ఏదో పెద్ద టాపర్ అయి ఉండి ఏదో ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఓసీలో కూడా బ్రాహ్మణులతో పాటు రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల థర్డ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే, అప్పటి వరకు వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి కొన్ని. మేము కరెక్ట్గా చెప్పాలంటే పివి నరసింహరావు గారి క్యాస్ట్ నేను ఒకటే, సేమ్ టు సేమ్. పివి నరసింహరావు గారు నేను ఒకటే క్యాస్ట్, మీకు క్లియర్గా అర్థమవుతున్నప్పుడు. సో వీళ్ళ పొలాలన్నీ కూడా క్రమక్రమంగా కూడా కరిగిపోయినాయి. వీళ్ళకి రోడ్డు మీద కాదు, పివి నరసింహరావు ప్రజలకు దానం ఇచ్చారు, అనేక రకాలుగా ఏంటంటే కోల్పోయారు. ఇప్పుడు ఏమైందంటే నియోగ శాఖలో ఉండే చాలా మంది బ్రాహ్మణులు కూడా ఇప్పుడు వైదికంలో దిగారు. అవును, దిగాల్సి వచ్చింది కావాలి, మా ముందు తరం వాళ్ళు వెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంత ట్రైనింగ్ తీసుకొని, ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అవునా? నా దగ్గర టీటీడీ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి సంయుక్తంగా సర్టిఫికేట్ ఇచ్చారు. అది నా దగ్గర ఉంది. నేను సర్టిఫైడ్ బై టీటీడీ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో దేవాదాయ ధర్మశాఖ సర్టిఫికేట్ నాకు ఉంది. దాని తర్వాత కూడా కొంత అంటే టీటీడీ నుంచి ఒక గురువు గారు వచ్చేసి వెంకటేశ్వర శర్మ గారు, వాళ్ళు ఇంకా మరి కొంతమంది వారు చక్కగా కూడా బోధించారు. అంటే చాలామంది తీసుకున్నాం, నేను ఒక్కడే కాదు, ఆ గ్రూప్లో చాలామంది ఉన్నాం. సో నేను కూడా ఒకటి ట్రైనింగ్ తీసుకునే వ్యక్తిలో నాకు ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ ఫ్రమ్ టీటీడీ ఇన్ సకల దేవతారాధన. సో నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ కొన్ని కోర్సులు కూడా కొన్ని విద్యలు గురువు దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణులు, ఉద్యోగం లేని బ్రాహ్మణుడు తన కులవృత్తికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వీళ్ళకి కొంత ఉపాధి, ఇది అందరూ పాటించాలి. అప్పుడే మీకు ఉపాధి కలుగుతుంది అనేది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఉద్యోగం లేని వాడు ఏం చేయాలంటే మీ కులవృత్తి సైడ్ వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను ఎప్పుడైతే నేను బ్రాహ్మణ కులవృత్తిని చేపట్టానో నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. 100% చాలా సంతోషంగా ఉన్నాను. ఇది వాస్తవం, జరిగిన విషయం. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇంత సంతోషంలో అనసూయ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత మంచి హ్యాపీ లైఫ్ లో? మరి అనసూయ గారు కూడా బ్రాహ్మణే. ఓ అదా, అనసూయ గారు కూడా బ్రాహ్మణ్సే. అచ్చా, అందుకే అంతగా అభిమానిస్తున్నారా? ఇక్కడ అదొక కారణమా? ఒక కారణం అయి ఉండొచ్చు. అలాగనే ఆమె కూడా టాలెంటెడ్. అలానే కాదండి, మన రాజ్ తరుణ్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఎవరికైనా ఇబ్బంది రాజ్ తరుణ్ కూడా బ్రాహ్మణ్సే. బ్రాహ్మణునికి ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మీరు ముందు నిలబడతారు. చాలా మంది ఉన్నారండి, చాలా సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ ఎవరికి చేతనైనంత వాళ్ళకి సహాయం చేస్తారు.
సో నేనేందంటే నేను ఎంబీఏ చేశాను, బీఎస్సీ ఎంబీఏ క్వాలిఫైడ్. నేను ఐ వర్క్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీస్ ఆల్సో. ఇట్ సీనియర్ లెవెల్లో నేను జాబ్ చేశాను. తర్వాత బ్రాహ్మణ కులవృత్తి కాబట్టి కులవృత్తిలోకి కూడా కొంత నేను ఉపాధి కూడా పొందుతున్నాను. అదేంటండి మరి ఇంత క్వాలిఫైడ్ మిమ్మల్ని అందరు పిచ్చోడు ఎర్రోడు ఎన్ని బూతులు తిట్టారు అన్ని తిడుతున్నారు, హ్యాపీగా సహిస్తున్నారు ఏంటి మీరు మరి ఇవన్నీ? అది నిజం తెలుసుకోవాలి, అందుకే చెప్తుంది. ఆ, కొంతమంది రాబద్దులు, సివిక్ ఇల్లిటరేట్స్ అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో స్త్రీ పురుషులు సమానం అని ఏ విధంగా నానో, నిన్న ఒక మీటింగ్ జరిగింది ఉమెన్స్ జేఏసీ అని చెప్పేసి మహిళా సంఘాలు ఒక మీటింగ్ జరిపింది జేఏసీ. వాళ్ళందరూ నేను చెప్పిందే చెప్పారు, సేమ్ టు సేమ్. వాళ్ళు కూడా మహిళలకి హక్కు ఉందన్నారు, వాళ్ళకి నచ్చిన వస్త్రాలు వాళ్ళు ధరించవచ్చు అన్నారు. ఒక ఆమె ఒక రిపోర్ట్ పెట్టేసింది, అదేంటంటే అత్యాచారాలు జరిగిన వాళ్ళ యొక్క లిస్టు తీశారు. తీస్తే వాళ్ళలో 90% వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో ఉన్నారు. అంటే సాంప్రదాయ వస్త్రాలు లేకపోవడం వల్ల రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఈ మెజారిటీ వాళ్ళు మామూలు మంచి వస్త్రాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. సరే మీరు చెప్పండి, ఆ డ్రెస్సింగ్ని బట్టి ఫీలింగ్స్ మారుతాయా లేదా అబ్బాయిలకి? డ్రెస్సింగ్లు బట్టి ఫీలింగ్స్ మారుతాయి అనేటువంటిది వీళ్ళ సెల్ఫ్ కంట్రోల్లో కూడా ఉంటుంది. మారవు. ఇదే మీ అక్కో మీ చెల్లో ఎక్స్పోజింగ్ డ్రెస్తో నిలబడి ఉంటే మీకు మూడు వస్తుందా? ఆమె కూడా ఆడదే కదా, అనసూయ పక్కన పెట్టండి, మరి మూడు ఎందుకు వస్తుంది? అంటే ఆడవాళ్ళు ఎవరు కనబడి అట్లా అలా ఉండకూడదనే కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు మానసికంగా చేంజ్ అవ్వాలని కూడా చెప్తున్నారు. హార్మోన్ అవుతాయి, అది కొంత వాస్తవం కూడా లేకపోలేదు, వాస్తవం కూడా ఉంది. కానీ కూడా అక్కడ సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. అలాగే మగవాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా. మరి మగవాళ్ళు ప్రభాస్ గారిని చూసి అమ్మాయిలందరూ అలా అయిపోతున్నారా? మరి 6 ప్యాక్స్ ఉన్నాయి, 6 ప్యాక్స్ అనేవి మగవాళ్ళకి ఎందుకు ఉన్నాయి, ఆడవాళ్ళకి 6 ప్యాక్ అనేవి ఎందుకు లేవు? ట్రై చేయమనండి. మరి 6 ప్యాక్స్ అంటే మగవాళ్ళే 6 ప్యాక్స్ ప్రదర్శిస్తుంటారు కదా, ఇట్లా కండలు ఉన్నాయి, మరి ఆడవాళ్ళు 6 ప్యాక్స్ కూడా ఉండాలి కదా. ఎవరైనా అడిగారా మరి అట్లా? మరి అడిగారా మీరు 6 ప్యాక్ పెట్టుకోలేదు ఎందుకని ఎవరైనా అడిగారా? అడగలేదు. ఇవి వాస్తవం ఏంటంటే మన సమాజంలో అలా ఉంది మొదటి నుంచి కూడా. స్వాతంత్రం రాకముందు అసలు స్త్రీలకు అసలు హక్కులే లేవు, వంటింటి కుందేలాగా ఉండేవాళ్ళు, అసలు చదువుకోవడానికి కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం సమానత్వం అనేది సమాన హక్కులు ఇచ్చింది, ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చదువుకుంటున్నారు, కొంత ఆధునికత వైపు కొంత మారుతున్నారు. సరే మీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైందండి. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ విషయాలు కాదండి, మీ పర్సనల్ విషయానికి వచ్చేసరికి నేను పర్సనల్ విషయం శివాజీ గారిని నేను ఏ పర్సనల్ క్వశ్చన్ లేదు, ఫీల్ అయిపోతున్నారు కదా. శివాజీ గారిని నేను ఏ పర్సనల్ క్వశ్చన్ లేదు, అలాగే అనసూయ గారి పర్సనల్ విషయం ఎవరైనా సరే, ఇక్కడ పర్సనల్ విషయం కాదండి, సమాజంలో జరుగుతున్న మార్పులకి మనం కూడా మీరు ఇవన్నీ రెస్పాండ్ అనేది అవ్వాలి. స్త్రీ స్వేచ్ఛ సమానత్వం మాట్లాడుతున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు అలా డ్రెస్ వేసుకుంటే మీరు సహిస్తారా? ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి స్ట్రైట్ గా. వాళ్ళు అసలు అటువంటి డ్రెస్సులు వేసుకోరు, ఎందుకంటే వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. చూడండి, వేసుకుంటే మీరు ఏం చేస్తారు? వాళ్ళ మీ ప్రొఫెషన్ బట్టి ఉంటుందండి. అనసూయ గారు గ్లామరస్ డ్రెస్ వేసుకున్నారంటే ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి వేసుకున్నారు. ఒక సెలబ్రిటీలు వేసుకోవాలి. మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడారు. అవునండి, మీ మేడం మీ సాధారణ మహిళలకు అవసరమే లేదు. సాధారణ ఇప్పుడు ఒక ఫ్యాషన్, ఒక హీరోయిన్ అవ్వాలంటే ఆమె కూడా బికినీ వేసుకుంటే ఆమెకు అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఇది వాస్తవం. అలాగే ఆమె ఎంత స్టైలిష్ గా ఉంటుంది అనేటువంటి ఒక హీరోయిన్ కి, ఒక సమంత గారి పాట చూసారా, పుష్ప సినిమాలో సమంత డ్రెస్ చూసారా? సమంత వల్ల ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమాకి, పుష్ప సినిమాకి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సమంత ఊహు అంటావా ఆ పాటతో వచ్చినాయి. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ట్రూత్. సమంత గారి ఊహు అంటావా పాట వల్ల కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ సినిమాకి. అందులో సమంత గారి డ్రెస్ ఎలా వేసుకున్నారు, ఆమె ఒక ఆధునిక మహిళ, అదే దట్ ఈస్ అ ప్రొఫెషన్. ఆ పాటలు అలా వేసుకోవాలి, వస్త్రధారణ ఉండాలి. అలాగే వెబ్ సిరీస్లో వస్త్రధారణ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉందని ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఆమె కూడా ఇందుకే కదా డైవర్స్ తీసుకుంది. పర్సనల్ ఇష్యూ వచ్చి కేవలం వస్త్రధారణ దగ్గర ఆమె డైవర్స్ తీసుకుంది. ఆ వస్త్రధారణ వద్దు అన్నారు, వస్త్రధారణ వేసుకుంది అంటారు. మరి దీన్ని మీరు స్వేచ్ఛ కింద చూస్తారా, సమానత్వం కింద చూస్తారా? ఎవరు? అట్లాంటి సిచ్యువేషన్. అవును, స్వేచ్ఛ సమానత్వం ఉంది కాబట్టి, గట్స్ ఉంది కాబట్టి సమంత కూడా వెళ్ళి డైవర్స్ తీసుకుంది. ఈరోజు ఆడవాళ్ళు అలా లేరు, ఒకప్పుడులాగా అణిగిమణిగి ఉండాలని లేరు. చాలామంది ప్రముఖ హీరోయిన్స్ చూడండి, ప్రముఖ హీరోల కుమార్తెలు ఉన్నారు. రజనీకాంత్ గారి కుమార్తెలు, మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె, నాగబాబు గారి కుమార్తె. వాళ్ళు భర్తతో కూడా విభేదాలు వస్తే బరాబర్ ఇంటికి వచ్చేస్తున్నారు, ధైర్యంగా ఉంటున్నారు, స్వేచ్ఛగా సమానత్వంతో బతుకుతున్నారు. అంతేగాని వాడి కింద అణిమణిగి వాడి చేత అనిపించుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎవరు లేదు. చట్ట ప్రకారం ఏదైనా చేయాలి, చట్ట ప్రకారం వాళ్ళ హక్కు ఉంది కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళు వినియోగించుకుంటారు. ఇంతకు మీ మేడం ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎవరైనా అనేది అంటారు, ఒక వస్త్రధారణ అనేటువంటి వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఒక హీరోయిన్గా చేసినప్పుడు, అదే శివాజీ గారు కూడా చెప్పింది అదే కదా, సౌందర్యం ఉంది కదా,
కొన్ని పేర్లు చెప్పారు. సౌందర్య గారి పేరు చెప్పారు, సావిత్రి గారి పేరు చెప్పారు, రీసెంట్గా ఏంటంటే రష్మిక గారి పేరు చెప్పారు, అంటే సాయి పల్లవి పేరు చెప్పారు. అరే 4 పేర్లు చెప్పినావు, దాని అర్థమైంది మిగతా హీరోయిన్లు అందరూ డాష్ అనే? దాని అర్థమైంది వాళ్ళు మాత్రమే చక్కగా అవును, చీరలో అందంగా ఉంటారు వాళ్ళు. చీరలో సౌందర్య గారు అందంగా ఉంటారు, రష్మిక గారు చీరలో అందంగా ఉండొచ్చు. మిగతా హీరోయిన్లు ఇంకో రకంగా అందంగా ఉంటారు. సినిమా హీరోయిన్ అంటే వాళ్ళు ఆ పాత్రను బట్టి నటించాల్సి వస్తుంది, దాన్ని బట్టి అంత ప్రదర్శన కూడా చేయాల్సి వస్తుంది. ఏది టిల్ ద సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేసినంత వరకు. మరి వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి హక్కు ఉంది. అందుకే వాళ్ళు ఇక్కడ కేవలము ఒక అనసూయ గారు పెట్టిన బికినీ వల్లనే సమాజానికి ఏదో హాని కలుగుతుందని చెప్పేసి కొంతమంది చేయడం తప్పు అని చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ అనేటువంటిది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, కొన్ని వందల మంది వేల మంది మహిళలు ఉన్నారు అందులో, అలాగే పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లొకేషన్స్ కూడా వీడియోలు పెడుతుంటారు, ఫోటోలు పెడుతుంటారు. అదేవిధంగా సినిమా హీరోయిన్లు డ్యాన్సులు చేస్తుంటారు. మరి సినిమా హీరోయిన్లు కూడా వాళ్ళ పాత్రకు అవసరమైనంత కూడా నటిస్తూ ఉంటారు. నిరీక్షణ సినిమాలో అసలు జాకెట్టే లేకుండా నటించింది, ఎందుకంటే ఆ పాత్రకు అవసరం అసలు ఏమీ ఉండదు, కేవలం చీర మాత్రమే ఉంటుంది పైన. సరే, మరి అప్పుడు తప్పన వాళ్ళని చూసి సమాజం చెడిపోదు. అప్పుడు సరే, మీ పిల్లలు ఏమంటున్నారు మీ గురించి? ఎవరు జనునుగా చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే సమాజంలో సాంప్రదాయంగా తిరగమని చెప్తారు, తిరగొద్దని ఎవరు చెప్పరు. అందరూ ఇప్పుకొని తిరగండి ఏ మనిషి చెప్పరండి. వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ప్రత్యేకించి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కావాలంటే, లేదంటే ఒక గ్లామరస్ ఫీల్డ్లో కనుక ఉన్నప్పుడు, ఒక మోడలింగ్ చేసినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వస్త్రధారణ అనేది ఉంటుంది. సో అది క్యాట్ వాక్ అని చేస్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది. క్యాట్ వాక్లో చాలా మంది అమ్మాయిలు రకరకాల డ్రెస్సులు వేసుకుని నడుస్తూ ఉంటారు. అవన్నీ జనాలే వేసుకోరు, ఇది గమనించాల్సిన విషయం. వాటిట్లో ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. ఒక లక్ష్మి గారు చడ్డీలు మిడ్డీలు వేసుకుని వెళ్తుంటారు. లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారికి సూట్ అయినాయి. మంచు లక్ష్మి గారు అదేం లెటర్ అంటే, చాలా మంది అనసూయ గారిని టార్గెట్ చేయడం ఏంటంటే ఆవిడ శివాజీ విషయంలో రెస్పాండ్ అయ్యారు కాబట్టి. కానీ ఆ రోజు రెస్పాన్స్ అయిన చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మంచు లక్ష్మి గారు రెస్పాండ్ అయ్యారు, నందిని రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, అశ్విని దత్ గారు అమ్మాయి ఆమె రెస్పాండ్ అయింది, మరొకరు యాంకర్ గారు రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అందులో. వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే, స్త్రీ పురుష మొదట వాళ్ళు చెప్పింది ఏంటంటే, శివాజీ గారు మాట్లాడిన మాటలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి, వాటిని ఖండించాలి, సారీ చెప్పాలి అని సారీ చెప్పించారు. సో అది అంతవరకు ఓకే. తర్వాత ఏమందంటే, స్త్రీ పురుషుల మధ్య విచక్షణ ఉండొద్దు, స్త్రీ పురుషులు సమానమే, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే, ఒక సెలబ్రిటీస్కి వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి విధంగా మీరు కొన్ని అరేంజ్ చేయండి. తర్వాత కొన్ని వర్క్షాప్ పెట్టండి. ఎందుకంటే ఇది సినిమా వాళ్ళ మీద మాత్రమే కాదు, సినిమా వాళ్ళ మీద ఒక హీరోలకు మాత్రమే కాకుండా స్టేక్ హోల్డర్స్ ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి స్టేక్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రచారం చేయండి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని గురించి కూడా తప్పనిసరిగా త్వరలో మంచు లక్ష్మి గారిని కలవటం జరుగుతుంది. వీలైతే జెండర్ ఈక్వాలిటీ గురించి కొన్ని మేము కూడా ప్రదర్శిస్తాం. మరి ఈ స్టోరీకి ముగింపు ఎప్పుడు? ఈ గొడవకి ముగింపు అనేటువంటిది ఇది అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. నిన్న అందుకే అసోసియేషన్ వాళ్ళు కూడా, మన మహిళా సంఘాలు కూడా వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. వాస్తవానికి మహిళా సంఘాలు అంటే అందరికి భయం, ఎందుకంటే నిజంగానే భయం. మహిళా సంఘాలు అంటే పురుషులకు చాలా భయం అండి. ఎందుకంటే వాళ్ళందరూ కలిస్తే ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో అని భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్. సంధ్యారెడ్డి గారు మిమ్మల్ని ఆ రేంజ్ లో ఏర్పడేస్తున్నా, మీరు ఏం మాట్లాడలేకుండా అలా కూర్చుండిపోతున్నారు. ఇక్కడే మహిళలకి నేను ఎంతో గౌరవం ఇస్తాను అనేది ప్రత్యక్షం కనబడుతుంది. సంధ్యారెడ్డి గారు కేవలం ఒక మహిళ గారు కాబట్టి నేను ఆవిడకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాను. ఇదే సమాజంలో ఇన్ఈక్వాలిటీ అనేది. ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఎగరొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళని పెచ్చతిట్లు తిట్టచ్చు, కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టినా, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద మీదకి వచ్చారంటే వామో నన్ను రేప్ చేయబోయాడు అనేస్తుంది. మీదకి వస్తే ఏమంటారు, వామో నన్ను ఏదో చేయబోయాడు ఈడ అనేస్తారు. ఆమె రేవంత్ రెడ్డి గారు బంధువు అట, మరి ఆమెతో ఎందుకు పెట్టుకున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు మాకు అభిమాన నాయకుడు అండి. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని ప్రపోజల్స్ చేయడం జరిగింది, ఆయన కలవడానికి కూడా నేను వెళ్ళాను. కానీ అది ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేదు. నేను మూసీ నది మీద ఒక ప్రాజెక్ట్, కొన్ని చేంజెస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కలవడం జరుగుతుంది. మరి ఆయన కాపీ కొట్టాడు మీ ప్రాజెక్ట్ ఆల్రెడీ. మూసీ నదికి, సరే ఈ సందర్భం అవునో కాదో తెలియదు, మూసీ నదికి ముచ్చుకుందా నది అని పేరు మార్చాలి
అనేటువంటి విధంగా కూడా మేము ఆయనకి అభ్యర్థన కూడా చేయడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ముచికుంద అనేది దాని అసలు పేరు. ఒక గంగా నది ఎంత పవిత్రమైనదో మూసీ నది కూడా అంత పవిత్రమైనది. అది పుట్టినటువంటి ప్రాంతంలో జన్మ ప్రాంతంలో ఇప్పటికీ కూడా మూసీ నది అనేది ముచికుంద నది అంటారు దాన్ని. ముచికుంద అనే పేరు ఏంటంటే ఒక ద్వాపర యుగం నుంచి ఉంది ఆ పేరు. గొప్ప మహర్షి ఉండేవాడు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మతో ఆయన జరిగిన కొన్ని సంఘటనల వల్ల నదిగా మారాడు అనేటువంటి పురాణాల్లో ఉంది. కాబట్టి మూసీ నదికి ముచికుంద నది అని పేరు మార్చండి. ఒక గంగా నది ఎంత పవిత్రమైనదో ముచికుంద నది కూడా అంత పవిత్రమైన నదిగా చేయండి. దీనివల్ల చాలామంది వచ్చి స్నానాలు చేస్తారు అక్కడ. ఆ నదిలో మునగటం వల్ల ఇప్పటికీ ఉంది జన్మస్థానంలో మూసీ నది ముచికుంద నది జన్మస్థానంలో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తే పిల్లలు లేని వారు పిల్లలు పుడతారు. ఎస్, ఇప్పుడు కూడా చాలామంది వెళ్తారు అక్కడ. ఓకే. ప్లస్ వాళ్ళు ఏదైనా పాపాలు చేసిన వాళ్ళు పాపాలు పోతాయి, కొన్ని కోరికలు తీరుతున్నాయి. ఇది వాస్తవం కూడా. మరి అటువంటి పవిత్రమైనది మనం మళ్ళీ కూడా ముచికుంద నది అని పేరు పెట్టేసి దీనివల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. చాలామంది పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, ఆధ్యాత్మిక వాతావరణం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లా కంపల్సరీ మూసీ ప్రాజెక్ట్ అని చేపడతారు త్వరలో. కాబట్టి దాని పేరుని మార్చి ముచికుంద నది ప్రాజెక్టు అని పెడితే బాగుంటుంది అని మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలాసార్లు ప్రయత్నం చేసాం. ఎప్పుడు ఆఫీస్ ఫోన్ చేసినా ఫోన్ ఎవరు ఎత్తరు, ఇప్పుడు ఎత్తారులేండి. ఇప్పుడు కూడా ఎత్తట్లేదు. అంటే మనం చేసాం తెలియదు, అవతల తెలియదు కదండి ఎవరు చేసి చెప్పాలి. అనసూయ మురళీ శర్మ అంటే టక్కున గుర్తుపడతారు. తప్పనిసరిగా కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడ ఒకటేనండి, సినిమాలు చూసి ప్రభావం ఉంటుంది కానీ పూర్తిగా సినిమాల వల్ల అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాలో హీరో గారు ఫైట్ చేస్తారు. ఇంకా బాలకృష్ణ గారి గురించి అందరు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఎవరి ఇరగ తీసేస్తుంటారు, తెగ ఫైటింగ్ చేస్తుంటారు. ఒకరిని విలని కొడితే ఎగిరిపోయి ఎక్కడో పడుతుంటాడు. ఇవన్నీ చూసి అభిమానులు సినిమా వరకే, బయటకు వచ్చి ఎవరైనా అట్లా ఫైట్ చేస్తారా? ఎవడు ఫైట్ చేయడు, ఏ అభిమాని ఫైట్ చేయడు. ఎందుకంటే బయట ఫైట్ చేస్తే మొదట చిన్న చెంపదెబ్బ కొడితే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇట్స్ ఎ కేస్. చిన్న వ్యక్తిని మనం కొట్టడానికి మనకు అధికారం లేదు. వాడు కనుక నిజంగా కేసు పెడితే కేసు అవుతుంది, ఇల్లీగల్. సో సినిమాలో ఎక్కువ ఇల్లీగలే చూపిస్తున్నారు ఈ రోజున. మరి సినిమాలో కూడా మార్పు రావాలి కదా. అలాగే హీరోయిన్ ఒక ఎలాగో ఫైటింగ్లో బయట చేయరో ఇదంతా తెలుసుకోవాలి. అలాగే హీరోయిన్లో ఒక వస్త్రధారణ చేశారు, ఎక్స్పోజ్ చేశారు. అవి చూసి బయట ఎక్స్పోజ్ చేయకూడదు. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. పులే నక్కే. సరే, ఫైనల్ గా అనసూయ గారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అనసూయ గారికి ఇచ్చే సందేశం ఏంటంటే, రాజ్యాంగము మహిళలకి హక్కులు ఇచ్చింది, స్త్రీ పురుషుల సమానత్వంగా హక్కులు ఇచ్చింది. సో రాజ్యాంగ ప్రకారము మీకున్న ప్రాథమిక హక్కులని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి. సో ప్రపంచంలో నాగబాబు గారు చెప్పింది కూడా నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. మీకు నచ్చినటువంటి బట్టలు మీరు వేసుకోండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా. కానీ ఇప్పుడు అనసూయ గారిలో మార్పు అయితే వచ్చినట్టుంది. ఇక అనసూయ గారు నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళరు, వెళ్ళరు ఖచ్చితంగా. ఇది వాస్తవం కూడా అయ్యుండొచ్చు. ఈ మధ్య మంచి నిండుగా చీర కూడా కట్టుకొని ఫంక్షన్ కి వచ్చినట్టున్నారు. అనసూయ గారే కదండి, ఇంకా అమ్మాయిలు ఎవరు కూడా స్విమ్మింగ్ పూల్కి అయితే నాకు తెలిసి ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ ఎవరు వేసుకోరు, బికినీలు వేసుకోవడం అందరు మానేస్తారు. వేసుకున్న ఫోటోలు అయితే పెట్టరు నాకు తెలిసి. బాగా టామ్ అయిపోయింది బయట. సో శారీస్ కట్టుకున్నా మళ్ళీ శారీలో కూడా అందాలు ఉంటాయి. ఎక్కడ కట్టింది అదే చెప్తున్నాం. మాధవీలత గారు చెప్పారు ఎగ్జాంపుల్. ఆమె ఒక ఫంక్షన్కి ఇట్లకి శారీ కట్టుకొని వెళ్ళింది. శారీ కట్టుకొని వెళ్తే ఆడవాళ్ళు మెయిన్ చెప్పే సమస్య ఏంటంటే చీర జారిపోతుంది. ఈరోజు అమ్మాయిలు అంటే సాంప్రదాయం అయితే లంగా ఓణీలు కట్టుకోవాలి. లంగా ఓణీలు నాకు తెలిసి ఎవరు కట్టుకోవట్లేదు. మరి ఎందుకు కట్టుకోవట్లేదు అంటే మెయిన్ చెప్పేది ఏంటంటే చీర జారిపోతుంటుంది, మాటికి ఇబ్బంది అవుతుంది. తర్వాత నడుము కనిపిస్తుంది. మళ్ళీ బొడ్డు కిందకి చీర కట్టారా, బొడ్డు పైకి చీర కట్టారా, ఇది ఒక పెద్ద టాపిక్ అనమాట. దాని గురించి డిస్కస్ చేస్తారు. ఖుషి సినిమా చూసుంటారు, పవన్ కళ్యాణ్ భూమిక మధ్య బొడ్డు దగ్గర గొడవ అవుతుంది, నడుము దగ్గర గొడవ. సినిమా మొత్తం బొడ్డు మీద నడుస్తుంది. ఆ ఖుషి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం భూమిక గారి బొడ్డే. ఆ నడుమే భూమిక గారి నడుము వల్ల ఖుషి సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ అదొక ఇబ్బంది చీర కడితే. ఆ మాధవీలత గారు స్పష్టంగా చెప్పినారు. ఆమె ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చీర మాటి జారిపోతుందని చెప్పేసి ఇక్కడ పిన్ పెట్టుకుంటారు, జాకెట్కు పిన్ పెడతారు. పిన్ పెట్టి జారకుండా కొన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఆమె ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇట్లా అభిమానులందరూ దగ్గరికి వచ్చారు. అభిమానులు ఎప్పుడు కూడా చాలా గొప్ప అండి. ఒక ఆక్సిజన్, ఒక సెలబ్రిటీకి ఆక్సిజన్ ఎవరంటే అభిమానులే. అందుకని ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారైనా మరో హీరోయిన్ గొప్పగా నటించేది అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయాలని. సో ఇక్కడ ఏమైందంటే అభిమానులు వచ్చారు, ఆవిడ దగ్గరికి వచ్చి ఎందుకు వస్తారు, ఒక షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తారు, ఒక సెల్ఫీ తీసుకుందామని వస్తారు. దురుద్దేశం ఏముండదు, అందరికీ తెలుసు కదా. చోలికే పీచే క్యా హై అందరికీ తెలుసు. అక్కడికి పోయి చూడాల్సిన అవసరం ఏం లేదు, అందరికీ తెలుసు. కేవలం దే వాంట్ టు షో దేర్ అభిమానం. ఆమె దగ్గరికి వెళ్ళేది ఆమె ఇట్లా ఒక్కసారి 10 మంది 50 మంది వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఎవరో చీర గబుక్కుని పట్టుకున్నా చీర జారిపోయింది. లాగినప్పుడు ఏమైంది, జారకుండా పిన్ను పెట్టుకుంది గట్టిగా. ఆ పిన్ను కూడా ఊడిపోయింది.
ఆ పిన్ ఊడిపోయింది. ఆ పిన్నుకు ఉండేటువంటి పిన్ కాదు గుచ్చుకుంది నడుము ఇక్కడ. గుచ్చుకొని ఆమె మెడ దగ్గర, షోల్డర్ దగ్గర గాయం అయిపోయి రక్తం కూడా వచ్చేసింది. సో చీరలు కట్టుకుంటే రక్తం చూడాల్సి వస్తుందని కొంతమంది ఆడవాళ్ళకి భయం. పిన్ను కనుక అది వాస్తవం జరిగిన సంగతి. అంటారు పంజాబీ డ్రెస్ అది వేసుకోవచ్చు. అందుకనే ఈరోజు పంజాబ్ డ్రెస్లు వేసుకుంటున్నారు. అది బెటర్ కదా. అందుకే ఈరోజు పంజాబ్ డ్రెస్లు వేసుకుంటున్నారు. కన్వీనియంట్ కాబట్టి వేసుకుంటున్నారు. నాగబాబు చెప్పింది అది, మీకు కన్వీనియంట్ ఉన్న డ్రెస్ వేసుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పంజాబ్ డ్రెస్లు వేసినప్పుడు పైన ఈ చున్నీ ఉందా లేదా, చున్నీ గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ కూడా నడుస్తుంది. మొన్న చిన్మయ్య గారి హస్బెండ్ ఒక సినిమా తీశారంట, అందులో చున్నీ ఎందుకు ఉండాలి లేకపోతే ఉంది అని ఆ డిస్కషన్ కూడా చేశారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఆమె ఏం చెప్తుంది, చున్నీ వేసుకుంటే బైక్ వెనక కూర్చుంటే ఆ చున్నీ వెనక దాంట్లో పడిందండి చక్రంలో, అయ్యి యాక్సిడెంట్ అయిందండి. అట్లా చున్నీ వేసుకునే ఆడవాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది బైకుల మీద వెళ్తే అని వాళ్ళు చెప్పిన వెర్షన్. చాలా ఉంటాయి, చాలా పెద్ద కష్టం ఉంటాయండి. వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అమ్మాయి మీకు కనబడింది చున్నీ లేకుండా, మనం మంచిగా ఆలోచించాలి. ఆమె ఎందుకు అలా వేసుకోలేదు అని ఆలోచించాలి. సపోజ్ ఆమె బైక్ వెనక కూర్చుని ప్రయాణం చేసే పరిస్థితి, మీరే అలా ఆలోచించట్లేదు, అందరూ అలా ఆలోచించాలి అని చెప్పేది. మీరు అలా ఆలోచించట్లేదు. అనసూయ గారు చెప్పింది అదే. శివాజీ గారికి అనసూయ గారు ఏం చెప్పారు, మీరు ఆడవాళ్ళ గురించి చెప్పారు ఆ రోజున, మగవాళ్ళ గురించి కూడా చెప్పి ఉండాల్సింది అంది. తర్వాత మీరు మగవాళ్ళకి కూడా మీరు ఆడవాళ్ళని కాపాడండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఉండాల్సింది కదా. వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అందరు ఆడవాళ్ళకి చెప్తుంటారు సజెషన్స్, మగవాళ్ళకి కూడా సజెషన్స్ ఇవ్వండి, మరి ఇవ్వాల్సింది కదా. అదే జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. మహిళలు పురుషులు సమానము అనేటువంటిది కూడా ప్రదర్శించాలి. ఒకసారి బస్సులో వెళ్తున్నాను, ఒక ఆయన బస్సులో నిలబడే ఉన్నాడు, ఆయన కూర్చోని లేదని ఆయన నిలబడి ఉన్నాడు. నాకే అరే ఏం పాప ఇంతసేపు నిలబడి ఉన్నాడు అని కూర్చోండి సార్ ఒక సీట్ చూపించా. ఆయన కూర్చోనండి అన్నాడు. ఇదేంది నా పాప నిలబడి కష్టపడతా కూర్చోని ఏంటంటే ఆయనకు మొలలట, మొలలండి నేను కూర్చోలేనండి అన్నాడు. ఓహో అనుకో, అప్పుడు నాకు అర్థమైంది. అనేక మంది అనేక కన్వీనియంట్ ఉంటాయి, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవో ఉంటాయి, మనకు చెప్పలేకపోవచ్చు కొన్నిసార్లు, చెప్పచ్చు కొన్నిసార్లు. సో మనము ఒక వ్యక్తి ఒక రకంగా ఉన్నాడంటే ఏదో ఆమె వస్తాడని ఏదో, నిధి అగర్వాల్ టాప్లెస్ వచ్చిందంటే దానికి కారణం ఉంది, ప్రాపర్ రీజన్. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ అవి రాజాసాబ్ ప్రమోషన్లో భాగంగా సినిమాలో ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుందో అవే కాస్ట్యూమ్తో మాల్కి వచ్చింది, ప్రభుత్వ పర్మిషన్ తీసుకునే వచ్చింది. అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ గానే జరిగింది. ఆ డ్రెస్ కు పర్మిషన్ తీసుకుందా? పర్మిషన్ లేకపోతే లోపలికి రానిచ్చారు. డ్రెస్ కు ఆ డ్రెస్ కు పర్మిషన్ తీసుకుందా? పర్మిషన్ ఉండొచ్చు, ఎట్లుంటది డ్రెస్ లేదు పోనీ లేదని చెప్తారా మీరు? పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? పర్మిషన్ లేకుండా రాలేదు. డ్రెస్ గురించి మాట్లాడు. నిర్వాహకులు అడుగుతారు, నిర్వాహకులు ఎవరైతే అడుగుతారో, ప్రొడ్యూసర్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు చెప్తారు క్లియర్గా, బలాని సినిమాలో ఈ కాస్ట్యూమ్ వేసుకున్నట్టు అదే డ్రెస్ వేసుకురండి, మన సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్తారు. ఆ సినిమాలో అదే కాస్ట్యూమ్ వేసుకుంటుంది, ఇక్కడ దాకే ఉంటుంది డ్రెస్ టాప్లెస్, అదే కాస్ట్యూమ్ వేసుకుని సినిమా ఫంక్షన్ కూడా వచ్చింది. సో అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దానికి పూర్తిగా చట్ట ప్రకారం వాళ్ళకి అనుమతులు ఉన్నాయి. సరే సార్, ఇప్పుడు 50 ఏళ్ళ వయసులో మీరు ఇట్లా సామాన్లు, అనసూయలు, హీరోయిన్లు, గ్లామర్ ఈ గొడవ చేస్తున్నారు, మిమ్మల్ని చూసి యూత్ చెడిపోతున్నారు కదా, ఎట్లా వాళ్ళ పరిస్థితి? యూత్ అనేటువంటి వాళ్ళు ఈరోజు చదువుకుంటున్నారండి, అందరికీ ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఏది మంచి ఏది చెడు అనేది యూత్కి పూర్తిగా తెలుసు. మనం నిజం చెప్పాలంటే ఈ రోజున తల్లిదండ్రుల మాట ఎవరైనా వింటున్నారా? మీకు మీరు గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించండి. తల్లిదండ్రులు చెప్పిన మాట కొడుకులు వినట్లేదు, కూతుర్లు అయితే అసలు వినట్లేదు, ఇది వాస్తవము. ఇంట్లో డ్రెస్ వేసుకోవద్దని అంటే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని వెళ్తారు, పబ్బులకు వెళ్తున్నారు, సినిమాలు ఎగ్గొట్టి షికార్లకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవం జరుగుతున్నాయి. స్వేచ్ఛ కదండి, పబ్బులకు స్వేచ్ఛ కదా, ఎందుకు వెళ్ళొద్దు? స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా తిరగమంటే మళ్ళీ అదే చెప్తుంది, మీరు వేరే మీనింగులు తీసుకోవద్దండి. మనం మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనబడతాయి, చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనబడతాయి. ఒక కాలేజీకి స్వేచ్ఛగా వెళ్ళమన్నారు, కాలేజీ నుంచి స్వేచ్ఛగా ఇంటికి రమ్మన్నారు, తనకు నచ్చింది తను తినమన్నారు. అనసూయ గారికి కూడా చెప్పింది, తను నచ్చింది తను తింటాను, ఎందుకంటే తన తిండి తను తింటుంది, తన సంపాదన చుట్టుకుంటుంది, తన తిండి తను తింటుంది. వేరే వాళ్ళు ఎవరు ఆమెకు పోషించట్లేదు కదా, వేరే వాళ్ళు పోషిస్తే వాళ్ళు చెప్పిన మాట వినాలి. మనకు శాలరీ ఇస్తేనే మన యజమాని మాట వింటాం, శాలరీ ఇవ్వనప్పుడు వేరే వాడి మాట ఎవడు వినరు. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను ఇది. సో ఆమె హస్బెండ్ మాట ఆమె వింటుంది, ఆమె హస్బెండ్ ఆమె పర్మిషన్ ఇచ్చాడు. సో వేరే పక్కింటి ఆయన మొగుడు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, వేరే ఆడదాని భర్త పర్మిషన్ ఆమెకేం అవసరం లేదు. తన భర్త తనకు పర్మిషన్ ఇచ్చాడు, అది కూడా ఆమె మొగుడు చేత ఆమె ముద్దెట్టించుకుంది, అది ఇన్స్టాలో పెట్టుకుంది, అది తప్పెందుకు అవుతుంది? తప్పేం కాదు అది. సో ఇన్స్టాగ్రామ్ వాడు పర్మిషన్ ఇచ్చాడు కదా, లేదు మీరెవరు బికినీలతో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టద్దు అని ఒక రూల్ పెట్టేసేయండి, ఇంకోటి అవైలబుల్ ఉండదు. అప్పుడు ఆంటీ అనే పదం వాడాలా వద్దా? ఆంటీ అనేటువంటి పదము శివాజీ గారు ఉపయోగించారు ఫస్ట్. శివాజీ గారు బిగ్ బాస్, అదే చెప్తున్నా, ఫ్యాన్స్ విషయం వస్తే బిగ్ బాస్ గురించి కూడా వస్తుంది. బిగ్ బాస్లో కాన్స్టిట్యూయెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. సంజనాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉన్నారు, రీతు చౌదరికి ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రియకు ఫ్యాన్స్ ఉన్నారు, కళ్యాణి గారికి ఫ్యాన్స్ ఉన్నారు.
సో వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ ప్రదర్శిస్తుంటారు. సో ఇటువంటి సందర్భాల్లో సంజన ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆమె ఇంటర్వ్యూ చేస్తాడు కదా శివాజీ, బయటకు వచ్చిన వాళ్ళని, ఆమెను పట్టుకొని ఆంటీలు కూడా వస్తున్నారు అని ఆడవాళ్ళ పట్ల వివక్షతగా ఎందుకు మాట్లాడాడు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ? ఎవరిని ఆంటీ అనాలి? ఈ మధ్య ఎవడు పడితే వాడు మాటలు ఉపయోగించేస్తున్నారు. అంటే ఒకప్పుడు 18 ఏళ్ళకి పెళ్ళి అయిపోయేది, ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు ఫ్రీడమ్. అప్పుడు 18 ఏళ్ళకి పెళ్ళి అయితే వీడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినప్పటికి కొడుకు పెద్దోడు అయిపోయి వాడి పెళ్ళి 50 ఏళ్ళు వచ్చిన తాతలు అయిపోయాడు నిజంగానే. ఈ రోజున 30 ఏళ్ళ 40 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి 50 ఏళ్ళ వాళ్ళకి కొడుకే ఉంటారు. మరి వాడు ఫీల్ అవుతాడు కదా. ఆడవాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి అటువంటిప్పుడు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ? అంటే పెళ్ళైనామని ఆంటీ అంటారా, లేకపోతే వయసును బట్టి ఆంటీ అంటారా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కొంతమంది చెప్పండి, ఎడాపెడ ఉపయోగించేస్తుంటారు. మీరు చెప్పండి. ఆంటీ అంటే అత్త అనే పదం ఉంది, పిన్ని అనే పదం కూడా ఉంది, ఇంగ్లీష్లో వచ్చిన ప్రాబ్లం అది. అలాగే అంకుల్ అంటే మామని అనొచ్చు, బాబాయిని కూడా అనొచ్చు. ఇంగ్లీష్ తెలుగులో ఉన్న గొప్పతనం అదే, ఇంగ్లీష్లో ఉన్న మైనస్ పాయింట్ అదే. సో ఒక సంజనానే బయటకు వస్తే ఆమెను పట్టుకొని ఈ మధ్య ఆంటీలందరూ కూడా వస్తున్నారు బయటికి అని అనటం ద్వారా ఆమె హీరోయిన్గా ట్రై చేస్తుందేమో, ఎవడికి తెలుసు. ఇప్పుడు అనుష్క గారు హీరోయిన్గా ట్రై చేయట్లేదా? హీరోయిన్ కదా ట్రై చేసి, అనుష్క గారు హీరోయిన్, మన అనసూయ గారు కూడా హీరోయిన్ ట్రై చేస్తుందేమో. మీకు బిగ్ బాస్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? ఉండొచ్చు కదా. ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. బిగ్ బాస్ 10లో ఎందుకంటే నేను కింగ్ నాగార్జున గారికి అభిమానిని. చాలా మంది అభిమాన సంఘం ఎలా పెట్టారు అని అడిగారు కదా. కింగ్ నాగార్జున గారిని చూసి నేను అభిమాన సంఘం పెట్టాను, అనసూయ అభిమాన సంఘం రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ అందులో ఒక మాట అంటాడండి, మీరు కింగ్ అనే ఒక సినిమాలో నాగార్జున గారు నటించారు, అందులో బ్రహ్మానందం గారి కాంబినేషన్ సీన్ తడిక పాట పాడుతుంటాడు. ఏంటంటే త్రిషాని లైన్ వేస్తుంటాడు, అక్కడికి రమ్మంటే రారు ఇక్కడే ఉంటారని చెప్తుంటాడు చాలాసార్లు. సో అప్పుడు త్రిషకి బ్రహ్మానందకి మరి మధ్యన ఈ డబుల్ మీనింగ్ వాటి వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. వీటిని బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో త్రిషకు మాత్రమే అర్థం అవుతుంది. అప్పుడు నాగార్జున గారు వచ్చేసి బ్రహ్మానందం అంటాడు, మీ అభిమాన సంఘం పెట్టామంటారు. ఎప్పుడు పెట్టారు అంటాడు. జస్ట్ ఇప్పుడే పెట్టాం. ఏం అభిమాన సంఘం అంటే జయసూర్య ఖైరతాబాద్ అభిమాన సంఘం యువజన సంఘం పెట్టామంటారు. ఇది ఎప్పుడు పెట్టారంటే జస్ట్ ఇప్పుడే అండి అంటే, లేదయ్యా వీళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేస్తారు. అబ్బాయి మేము ఏం పైసలు తీసుకోం, మొత్తం ఫ్రీ వాలంటీర్ అని చెప్తారు. సో అతను ఏ విధంగా చెప్పాడో మాకు అదే ఐడియా వచ్చేసేసింది. అరే మనం కూడా అనసూయ గారికి అభిమాన సంఘం అభిమాన అంటే పదం బయట తీసుకురావచ్చు, ఆల్రెడీ అభిమానులు ఉన్నారు. ఇంకా మీకు వేరే ఏ హీరోయిన్ నచ్చదు? ఒక్క అనసూయ తప్ప. నేను అనసూయ గారు ఒక యాంకర్గా, ఒక సెలబ్రిటీగా ఆవిడ నచ్చుతుందండి. హీరోయిన్స్ చాలా మంది కూడా, నిజం చెప్పండి రాశి గారికి కూడా అభిమానమే. రాశి గారికి కూడా మంచి, రాశి గారి అభిమానిగా, రాశి గారి ఫలాలకు అభిమానం. రాశి గారికి నేను అభిమానిని. హీరోయిన్ రాజు గారికి, మంత్ర గారికి నేను అలా. మీకు ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి, రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అంటే రామ్ గోపాల్ వర్మకి పిచ్చి. అది అంటే ఎందుకు చెప్తున్నానంటే, గబుక్కున మొన్న అనసూయ గారు ఉండి అరే అతను ఎవరో నాకు తెలియదు అనేసినప్పటికీ కొన్ని లక్షల మంది అభిమానులు హట్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే నాకు చాలా మంది కూడా కాల్ చేస్తుంటారు అభిమానులు అని చెప్పేసి. వాళ్ళు అరే మనం వాళ్ళ కోసం మనం అంత ఫైట్ చేస్తాం. ఇప్పుడు మీకు గ్యాంగ్ వాళ్ళు తెలిసే ఉంటారు. ఒక ప్రముఖ హీరో ఉన్నాడు, ఇద్దరు హీరోలు. ఒక ఆయన డైలాగులు బ్రహ్మాండంగా చెప్తుంటాడు, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా. మరొక హీరో ఏమో టింగ్ డింగ్ డింగ్ పాట పాడుతుంటాడు, డ్యాన్స్ కూడా చేస్తుంటాడు. మా అభిమాన హీరో లాగా మీ అభిమాన హీరో డ్యాన్స్ చేయలేడు అని ఒకళ్ళు, మా హీరో లాగా మీ హీరో డైలాగులు చెప్పలేడు అని ఇంకొకళ్ళు. వీళ్ళ మధ్య గొడవలు జరిగి యుద్ధాలు కూడా ఫైట్ నడుస్తుంటది. మీకు అట్లా కాదండి, ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఇంకొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ ఫైటింగ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అభిమానులు అనేవాళ్ళు ఫైట్ చేసుకుంటారు, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. వాస్తవానికి వీళ్ళు యుద్ధాలు చేసుకుని ఉంటారు, కొట్టుకుని ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఆ హీరోలకు తెలియవు. అభిమానులు అనేవాళ్ళు అలా ఉంటారు. మీకు రష్మి నచ్చదా? రష్మి గారిని కూడా చూడటం జరిగింది. ఆవిడ కూడా గొప్ప యాంకరే, ఆమె కూడా గ్లామర్ ఇచ్చింది. ఎవరితో మీకు ఫైట్? నేను ఆ స్థాయి ఫైటింగ్ ఎవరితో కూడా చేయలేదండి, ఆ స్థాయి ఫైటింగ్ ఏం చేయలేదు. అలాగే ఇది ఎందుకు చెప్తానంటే, అభిమానుల మీదే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఉంటారండి, అది కూడా ఒకసారి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆర్జీవి గారు తన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు, శ్రీదేవి గారికి ఆర్జీవి గారు వీరాభిమాని. ఇది డైరెక్టర్ కాకముందు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళంట. నువ్వు స్టూడెంట్గా ఉన్నావు కదా, క్యాంటీన్కి వెళ్ళేవాడు, క్యాంటీన్లో డబ్బులు కట్టుకొని డబ్బులు ఇస్తే క్యాంటీన్లో డబ్బులు కట్టకుండా ఆ డబ్బులు పెట్టి శ్రీదేవి గారు నటించిన ఎర్ర గులాబీ అనే సినిమా చూసేవాడంట ఆయన. ఆ సినిమా ఎర్ర గులాబీ అనుకుంటా పేరు. ఆ సినిమాలో శ్రీదేవి గారు బ్రహ్మాండం కనపడ్డారు ఆయనకి, రొమాంటిక్. అందుకోసం ఆ లుక్ కోసం, ఆ రొమాంటిక్ లుక్ ఆఫ్ శ్రీదేవి కోసము ఈయన 17 సార్లు సినిమా చూశారంట, శ్రీదేవి గారి సినిమా.
మీరు అట్లా అనసూయ అది గారిని కూడా ఏమన్నా ఎట్లా చూసారా? అది కూడా ఎట్లా క్యాంటీన్ కట్టుకోరా బాబు అని డబ్బులు ఇస్తే క్యాంటీన్ కట్టకపోతే ఏమవుతుంది? తిండి ఉండదు కదా, అవును. ఫుడ్ ఎవడు పెడతాడు? అవును. తిండి మానేసి శ్రీదేవి సినిమాకి వెళ్ళాడు అంటే అది ఎంత గొప్ప అభిమానం అట్లా అది. మీ అభిమానం ఉందా అనసూయ గారి విషయంలో? నేను కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వేరే వర్క్ లెగ్గొట్టి షో చూడటం జరిగింది, ఏది? వేరే పనులు మానుకొని. ఆ, అట్లా జబర్దస్త్ చాలా మంది ఉన్నారు అభిమానులు. అచ్చా. అదేంటంటే ఒకప్పుడు జబర్దస్త్, ఒకప్పుడు ఇప్పుడు కూడా అనుకోండి, ఒక టాప్ షోగా నడిచింది. క్రమక్రమంగా ఏమైందంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బూత్ కామెడీలోకి కన్వర్ట్ అయిపోయింది అది. ఒక ఈవి సత్యనారాయణ గారు ఎట్టయితే ప్రవేశించి ఒక డబల్ మీనింగ్స్లోకి ఎంతకాలం ఏమన్నా ఇస్తామండి, ఒక జోకు 2 జోకులు 10 జోకులు చెప్తాం. సహజంగానే ఆటోమేటిక్గా ఇట్ కన్వర్ట్ ఇంటూ వేరే రకమైన జోక్స్, వల్గారిటీ చేయటం. అది కామెడీ సీన్ ముడ్డి మీద తంతుంటాడు బాబుమోహన్కి, ముడ్డి మీద పడుతుంటాడు, అదొక జోక్ కొంతకాలం. అవును. డబల్ మీనింగ్లు అన్నాయి కొంతకాలం, అవి ఒక జోక్స్ లాగా. సో ఈ విధంగా కామెడీ అనేది రకరకాలుగా కనబడుతుంటుంది. అదేవిధంగా జబర్దస్త్ కూడా ఇప్పుడు అది టాప్ షో అనేది, ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద టాప్ షో జబర్దస్త్. ఫైనల్ గా మురళీ శర్మ గారిని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? అనసూయ అభిమానిగానా, ఒక పూజారిగానా, ఏంటి అసలు మీరు? ప్రతి వ్యక్తికి కూడా వృత్తి ప్రవృత్తి అని 2 ఉంటాయండి. వృత్తి అనేటువంటిది అనేక వృత్తులు ఉన్నాయి మన దేశంలో. మీకు నచ్చిన వృత్తులు వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో వాళ్ళు ఫాలో అవుతుంటారు, వాళ్ళు నచ్చిన ఉద్యోగాలు చేస్తుంటారు, అది వృత్తి. తర్వాత ప్రవృత్తి అంటే ఏంటంటే వాళ్ళకి వేరే సమయంలో వాళ్ళు చేసేటువంటి పనులు. ప్రవృత్తి పరంగా నేను అనసూయ గారి అభిమానిని అని కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా అనసూయ గారు అనే కాదు, సమాజంలో నో అన్నారు కదా ఆయన, మీరు మిమ్మల్ని అభిమానిగా ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు కదా. సెలబ్రిటీస్ ఎవరిని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. అచ్చా. వన్ సైడ్ లవ్ అంటారు కదా, అట్లాగే వన్ సైడ్ అభిమానం కూడా అయి ఉండొచ్చు. అలా మాకు నిజంగా ఆ ఉద్దేశం లేదండి. వాస్తవానికి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఇక్కడ లేరు, వేరే చోట బిజీగా ఉన్నారని చెప్పారు, లేకపోతే కలిసేవాళ్ళమే. ఉమ్. మాది అంటే తెలిసినప్పుడు ఏంటంటే అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తారు. అవును. మాది పూర్తిగా స్వచ్ఛందంగా స్వచ్ఛమైన వాలంటరీ ఎఫెక్షన్ మాత్రమే. మీరు ఒక్కరే ఉన్నారు, మీ వెనకాల ఇంక సైన్యం చాలా ఉందా? మంది కూడా ఉన్నారు, చెప్తున్నాం కదండి. మీ అసోసియేషన్ లో ఎంతమంది సభ్యులు? చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అచ్చా. ఇక్కడ ఏంటంటే ఒకటి స్వచ్ఛంద సంస్థ అంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కొంతమంది రిజిస్ట్రేషన్ చేయటం, అది అదొకటి, దట్ ఈస్ అదర్ మ్యాటర్. మేము పూర్తిగా వాలంటరీ ఇక్కడ ఇక్కడ ఏమి మేము మనీ ట్రాన్సాక్షన్, జీరో మనీ ట్రాన్సాక్షన్. రైట్. మీకు చాలా కామెంట్లు వస్తున్నాయి, బూత్ కామెంట్లు మిమ్మల్ని తిడుతూ, వాటికి మీ స్పందన ఏంటి? వాస్తవం అనేది కూడా తెలుసుకోవాలండి, సమాజం వాస్తవం కూడా తెలుసుకోవాలి. సమాజం కూడా మారుతున్నది, సాంప్రదాయాన్ని గౌరవించాలనేది 100% సాంప్రదాయాలు గౌరవించాలి, నేను కూడా గౌరవించాలని చెప్తున్నాను. అసభ్యకరమైన వస్త్రాలు బహిరంగంగా వేసుకుంటే వ్యతిరేకించండి. ఒక గ్లామరస్ ఫీల్డ్లో, ఒక హీరోయిన్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది. సో వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా హీరోయిన్ అవ్వాలనుకుంటే, ఒక మిస్ ఇండియా అవ్వాలనుకున్నారు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కావాలనుకుంటే దానికి తగ్గ వస్త్రధారణ వాళ్ళకు ఉంటుంది. స్త్రీ పురుషులని గౌరవించండి, స్త్రీ హక్కులను గౌరవించండి, స్త్రీ పురుషుల సమానత్వాన్ని గౌరవించండి. చట్ట ప్రకారంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం జీవితం గడపాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జీవితం గడపండి ఎవరికైనా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మన లేటెస్ట్ వైరల్ స్టార్ మురళీ శర్మ గారి లేటెస్ట్ ఇంటర్వ్యూ. మరి ఆయన చెప్పిన దానిలో లాజిక్ ఉందా లేదా లాజిక్ అందని మ్యాజిక్ ఉందా, మీరే డిసైడ్ చేయాలి. కామెంట్ల రూపంలో తెలియజేయండి. దానికి అవసరమైతే మురళీ శర్మ గారితో ఆన్సర్స్ కూడా ఇప్పిస్తాను. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.